తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంధ్యావేళ ఆరాధన కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామ పేట శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ దినం కూడా యథావిధిగా మనం ఈ యొక్క విజ్ఞాపన దినంలో కొరింథీ పత్రిక ధ్యానము చేస్తున్నాము. ఆ భాగంగానే దాదాపు 12వ అధ్యాయంలో 6 వచనం వరకు మనం ధ్యానించున్నాం. ఈరోజు మిగిలిన మన 7వ వచనం నుండి ప్రారంభించుకుందాం. ఈ విషయం అంతా కూడా ఆ కాలంలో సంఘములో జరిగిన ఒక ఆత్మీయముల వరం గురించిన, అంటే అక్కడ తప్పు అభిప్రాయం చేసుకొని అర్థం చేసుకొని నానా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మనరీది ఒక్కొక్క ఆలోచన కలిగి ఒక్కొక్క ఇది కలిగి ఉన్నారు. ఒక్కొక్క నిర్ణయత, ఒక్కొక్క తీర్మానము వాళ్ళు అనుకున్నట్టు. అప్పుడు పౌలు గారు ఎత్తి ఇది కాదండి, ఇది నానా విధమైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే అని దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుతూ వస్తున్నాడు. చూసినాం. ఇప్పుడు కింద చూసినప్పుడు 7వ వచనం ఏం చెప్తారంటే, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చాలా గొప్ప విషయం. ఇక్కడ 7వ వచనంలో 1 కొరింథీ 12:7 చూసినప్పుడు, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎంత గొప్పగా విషయాన్ని చెప్తారంటే, ఒక సేవకుడు, ఒక దేవుని పరిచర్యలో పాల్గొనేవాడు, ఒక తోటి సేవకుడు, వాద్యములు వంచేవాడు, అక్కడ పై విచారణ చేయవాడు, అక్కడ అన్ని సిద్ధపరిచేవారు, ఆహారం కావచ్చు, ఆత్మీయమైన బోధన కావచ్చు, వాక్యం కావచ్చు, సహాయం కావచ్చు, ఎవరి ఒకటి ఏదో ఒక దేవుని ఆత్మ వచ్చి ఆయన ఏం చేసింది, అతన్ని ముద్రించింది, అతనిలో అభిషేకించింది, అతన్ని ఆ ఉద్రేకత పుట్టించింది, ఆ వైరాగ్యత పుట్టించింది. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు అది చెప్తున్నాడు, అది ఏదో ఆయన సొంత ప్రయోజనం కొరకు ఇవ్వబడింది కాదంట. బాగా చెప్తున్నాడు. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి, అంటే ఏమర్థము, అందరి ప్రయోజనం కొరకు. ఒక సంఘం అంటే, ఒక అవయం అంటే, యేసుక్రీస్తు సభ అనేది ఒక సంఘము. ఆయన అవయముగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు దేవుని ఆత్మ అంటే, అందరి ప్రయోజనము కొరకు. ఏమంట? అందరి ప్రయోజనం అంటే ఏమి? అందరికి మేలు కొరకు, అందరికి సహాయం కొరకు, అందరికి ఎదుగుదల కొరకు. అందరూ 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 అందుకే ఆయన మనమందరూ ఆ ఒకే బలిలో ఐక్యమై ఉన్నాం, ఆ ఒకే పాణ్యములో ఐక్యమై ఉన్నాం, ఆ ఒకే వాక్కులో ఐక్యమవుతున్నాం. దేవుడు ప్రభు ఒక శరీరంలో ఐక్యము, అన్ని ఒకే 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 జ్ఞానస్థానంలో వస్తున్నాం. ఎందుకు? ఒక్కటే. అదిదా దేవుడు ఏర్పరిచిన ఆ దేవుడు ఒక్కడే, దేవునికి మనిషికి మధ్యవర్తి ఒకడే, దేవుడిని పంపిన ఆయన ఆత్మ ఒకటే. అది వరములు నానా విధాలుగా అవయములు కదా, అవయములుగా ఏర్పరచుకున్నారు. అందరి కొరకు ప్రయోజనం కొరకు ఏర్పరిచింది. ఏదో ఒక్క మనిషి కోసం, ఒక్క స్వార్థం కొరకు, నా ఇష్టము, నా కోరిక, ఇదంటిది ఇక్కడ కాదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, దేవునిలో విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికును దేవుడు ఇచ్చే బహుమానము ఈ ఆత్మవరం అంట. ఏమది? దేవునిలందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసికును దేవుడిచ్చే బహుమానము ఈ ఆత్మవరము. విశ్వాసం ద్వారా వచ్చింది ఇది, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా వచ్చింది ఇది. అయితే ఆ వరము సంఘము ఒక ప్రజల కొరకు, సంఘము ఒక ఎదుగుదల కొరకు వానికి అనుగ్రహించబడుచున్నది. దేనికి అనుగ్రహించారంట? సంఘం ఒక అభివృద్ధి కొరకు, సంఘం ఒక విశ్వాసాల ఎదుగుదల కొరకు, ఐక్యత కొరకు అది వానికి అనుగ్రహింపబడుతున్నది. అయితే ఇంకా ఏమంటే, ఇంకా చెప్పాలంటే, ఆ సంఘం ఒక మేలు కొరకు, సంఘం ఒక మేలైన విశ్వాసం కొరకు, మేలైన దాని కొరకు, ఆత్మీయమైన విషయంలో ఎదుగుదల కొరకు, ఎదుటి వాడిని కట్టి లేపడానికంట. ఒకవేళ ఏమంటాం మనం, ఇప్పుడు ఏమన్నా ఒక పంట, వరి పంట కోసి ఆడ కట్ట చెదిరిపోయి ఉంటే ఏం చేయలేదు, దాన్ని సమకూర్చి కట్టాలి. ఒక వరి పంట ఎత్తుకుని కొట్టలేము, కట్టాల. అది ఒక ఏమంటది, ఒక బండల్, ఒక కోపుగా ఏమంటదని, ఒక ఇది అదిగా ఒక బాండేజ్ ఏమంటదండి,
ఇంగ్లీష్ ఏమంటారు? ఒక బండల్ గా కట్టాలి. బండలు కన్నా బండల ఒక బండగా ఒక ఇదిగా కట్టి ఏం చేయాలి వాటిని, అప్పుడే వాటిని ఎత్తి కొట్టే వాళ్ళు కొట్టగలుగుతారు. అలాగే ఇక్కడ చూసినప్పుడు చెదిరి ఉన్న నానా విధమైన విశ్వాసంతో లోకం ఏమైపోయింది, భక్తి అనేది చెదిరిపోయి ఉంది. నానా విధమైన ఆత్మవరమైన నానా విధమైన మాటలతో నానా విధమైన బోధలతో ఏమైపోయి సంఘము చెడిపోయి ఉన్నది. వాటిని ఏం చేయాల? యేసుక్రీస్తు సత్యం ద్వారా, యేసుక్రీస్తు ఆత్మ వరం ద్వారా, బుద్ధి వాక్తో ఏం చేయాలి? వాటిని కట్టాలా. అందుకే చెంద మన ఎదుటివైన ఆ ఒక ఆత్మ వరం ద్వారా మిగిలిన విశ్వాసాన్ని కట్టి లేపడానికి నిజమైన ఆత్మీయమైన ఒక ఒక కరువిగా ఏమంటారు, ఒక సాధనముగా సంఘానికి వాడబడలే ఒక కట్టుదిట్టం కొరకే ఇది ఇవ్వబడిందంట. సాధనంగా వాడపడాల, బట్ కట్టుదిట్టుగా వాడపడాల. సాధనం అని నాకు వచ్చిన సాధన నేను ఇష్టాన్ని వాడకూడదు. ఇది ఇలా వాడాలని ఎవరు దీన్ని చూపించారు మనకి? ప్రభులు వారు చెప్పారు. ఇప్పుడు అన్ని ప్రభు ఆయనకి తండ్రి ఆయన కొలత లేకుండా ఇచ్చారు. అయితే కొలత లేక ఇచ్చారని ఇట్టేటట్టు వాడేశారా? ఇది ఇలా వాడాలని తండ్రి ఆయనకి ఏం చేశారంట? బోధింపబడి ఉన్నాను, నేర్పబడి ఉన్నాను, నాకు చెప్పబడి ఉంది. చెప్తారు తండ్రి ఎప్పుడు, ప్రభు చెప్తారు ఎప్పుడు ఏమని? తండ్రి చేత నేను బోధింపబడి ఉన్నాను, ఏమి చేయాలో ఏమి చేయకూడదు, ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో అని ఏం చేశారు ఆయన? అన్ని ఆయనకి నేర్పించి ఉన్నారు. ఆయన ఆత్మ అభిషేకించారు. అందుకే ఆయన పదే పదే చెప్పేది, నా స్వయం ఏం చేయలేదు, నేను మాట్లాడలేదు, నా స్వయం ఏం చేయలేదు. అలాగే క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి, ప్రతి బోధకుడికి, ప్రతి సేవకుడికి బోధింపబడి ఉన్నది. ఏమని? సంఘములో ఉన్న అంగముని అవయములుగా కట్టి పైకి లేపడానికి ఆ వరం ఇవ్వబడింది. అది చూసినప్పుడు ఆత్మీయ వరం అనేది సొంత ఒక డంబము కోసము, సొంత ఒక పేరు ప్రఖ్యాతి కొరకు అది అనుగ్రహింపబడలేదు. సంఘం యొక్క ఎదుగుదల కొరకును, సంఘము తన ఒక ఆత్మ దేవుని ఆత్మ మూలంగా తనని ఎరిగి తన చట్టాలని, మన కట్టుదిట్టాలని, ఆయన ఆజ్ఞలను ఎరుగటుకును, తమ పనిను, దేవుని యొక్క పనులను దేవుని చిత్త ప్రకారంగా చేయడానికి ఆత్మవరము అనుగ్రహింపబడి ఉన్నది. దేనికి ఇచ్చారంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క సంఘముకు ఎదుగుదల కొరకు. తర్వాత చూసినప్పుడు ఆ సొంత ఒక డంబం కొరకు, సొంతం ఒక సంతోషము, సొంతం ఒక ఎదురు సొంత మనిషికి ఆయన ఒక ఆత్మవరం అనేది ఆయన ఒక సొంత డంబం కొరకు, ఆయన ఒక పేరు ప్రఖ్యాత కొరకు లేదంటే ఇది సంఘము ఒక ఎదుగుదల కొరకు. సంఘము ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ మూలంగా తన్ను తెలుసుకోవాలని, ఎవరిని ఎరగాలని? దేవుని ఎరగాలనియో, తర్వాత తన మూలంగా, తన ఆత్మ మూలంగా తన చట్టదిట్టాలను, ఆయన ఆజ్ఞలు ఎరగాలనియో, తర్వాత దేవుని ఒక పనిని, దేవుని ఒక ఆ పనిని, ఆ చిత్తాన్ని ఏ రీతిగా చేయాలని ఆత్మ ద్వారా ఏం చేయబడతారంట, వాళ్ళు బోధింపబడతారంట. దాని కొరకు ఆయన ఆత్మ వరం ఇచ్చారంట. తర్వాత తన రక్షణ తన రక్షణను పొందుకొని ఆ రక్షణ ఆ ప్రణాళికను ఎదుటి వాళ్ళకి బయలుపరచడానికిను ఈ ఆత్మవరము అనుగ్రహించబడి ఉన్నది. ఇది ఇచ్చే ఉద్దేశం ఏం తెలుసా? తనను రక్షించుకోవాలా. తనకిచ్చిన రక్షణ మార్గాన్ని ఇది దేవుడు ఇచ్చారని ఏం చేయాలా? ఎదురువానికి ఆ రక్షణని విప్పి చెప్పాలా. ఇది దాచుకోవడానికి కాదంట. ఏ వరమైనా సరే దాన్ని దాచుకోవడానికో దాన్ని అణించడానికి కాదంట. అవి ఏ వరమైనా అది దేవుని చిత్త ప్రకారంగా ఏం చేయబడాలంట, అనేకులకి ఉపయోగపడాల. ఆయన చిత్తం అదే అంట. ఎందుకు ఆత్మ ద్వారా ఫస్ట్ వరం ఎందుకు ఇస్తారంటే దేవుని సత్యం ఏం చేయబడాలా, గ్రహించబడాలా. లేకపోతే మనకేముంది, మన బుద్ధి జ్ఞానం అంత ఉందా? లేదు కదా. ఆత్మ తానే మన రక్షణ కొరకు ఏం చేస్తుంది? ప్రభు దగ్గర, ఎప్పుడు తండ్రి దగ్గర విజ్ఞాపనం చేయుచున్నది. ఆత్మ దానే మన రక్షణ కొరకు రక్షణకరమైన వాక్యాన్ని ఏం చేస్తుంది? అది విశ్వసింప చేస్తుంది. మీరు ధ్యానిస్తే చాలు, మీరు ఎత్తుకొని వాక్యం చదువుతా పోండి, ఆటోమేటిక్గా అది ఒక వాక్య భాగాన్ని ఏం చేస్తుంది? ఈ ఒక అధ్యాయం చదివినారు, ఒక 20-30 వచనం చదివారు,
బట్ ఒక వాక్యం మీద మన మనసు కేంద్రం పెడతానే ఉంటుంది. మన మనసు దాన్ని తిప్పి తిప్పి రిమైండ్ చేస్తూనే ఉంటుంది. మన ఎప్పుడైనా దాని గురించి పాట ఉన్నా ఆ వాక్యం ఎత్తుకొని పాడుతూ ఉంటుంది. ఎందుకు పాడుతూ ఉంటుంది? అది 30 వచనం ఉంది కదా, అంటే అది ఎలాంటి వాక్కో దాని భావం ఏమో దాన్ని గ్రహింప చేస్తుంది. ఆ వాక్యం మనం గ్రహింప చేసి మళ్ళా ధ్యానిస్తే దాని భావం తెలుపుతుంది. తెలిపినప్పుడు మనకు సంతోషం కలిగినప్పుడు ఇది ఎదుటి వాడికి దాన్ని రికార్డులు ఏదో వాక్యంతో పంపిస్తావు. అప్పుడు అందరూ ఏం చెప్తారు? ఈ రోజే చదివినటువంటి బలి ఉంది వాక్యం అంటారు. అది ఎలా వచ్చింది? ఒక ఆత్మ ప్రేరేపణ, మనలో కార్యసిద్ధి కలగజేయబడేవురే అదిదా ఇక్కడ. ఈ రోజంతా మీరు ధ్యానించాలి అంతే. రోజు రోజు మనం అంతు ఏమి, మనం దేవుని వాక్యమే చేయాలా, విశ్వసించాలా, దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండాలా, సమయం ఉన్నా లేకపోతే దాన్ని మనం గురి కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మన చిత్తాన్ని తన చిత్తాన్ని మనలో తెలుపుతా. అది చెప్తోంది ఇక్కడ. దేవుడు తన ఆత్మ మూలముగా తన చట్టచిట్టాలని ఎరుగుటకును, దేవుడు తన పనిని తన చిత్త ప్రకారంగా చేయుటకును ఆత్మవరము అనుగ్రహింపబడుతున్నది. ఆయన ఎందుకు ఆత్మవరం ఇచ్చారో, ఎందుకు తన చట్టచిట్టాలను తన ప్రణాళిక బోధించారో అంటే నా ఇష్టాన్ని చేయడానికి కాదు, తన చిత్త ప్రకారం చేయడానికి తెచ్చారంట. అందుకే ప్రభువు వారు ఒక మాట అంటారు, ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు నాకు పాత్రుడు కాడు, కానీ తండ్రి చిత్తమును చేయువాడే నాకు పాత్రుడు అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? ఏమి ఇలా చెప్తారు? ప్రభా నీ నామం బట్టి ఏం చేశాము? అనేక, 1 2 కాదంట, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేసిద్దిమే కదా అన్నప్పుడు అప్పుడు ఒకే మాట అంటారు, మీరెవరు నేను ఎరగను. ఎందుకు ఎరగను? అప్పుడు ఈ తండ్రి ఇదేంది, ఇది ప్రభు నామం బట్టి గొప్ప కార్యం చేశారు, సూచకలు చేశారంట. అది అబద్ధమా? నిజమే. అయితే మీ తండ్రి చిత్తాన్ని ఏం చేయలే. అదిదా ప్రాబ్లం అక్కడ. ఇక్కడ ఆయన అంగీకరించబడాలంటే తండ్రి చిత్తాన్ని ఎరిగిన వారు ఉండాల. ఎందుకంటే ప్రభు తండ్రి చిత్తాన్ని ఎరిగారు, అపోస్తులకు తండ్రి చిత్తాన్ని తెలిపారు, వాళ్ళు విశ్వసించి ఒప్పుకొని తీర్మానించి అలాగే జీవించారు. అప్పుడు తండ్రి దగ్గర వాళ్ళని ఎత్తుకుని పోయి అప్పగించేస్తారు. తండ్రి ఇప్పుడు వీళ్ళు నా వారు కారు, లోకస్తులు కారు, నీ సొత్తు అయి ఉన్నారు. ఎందుకు నీ సొత్తు అయినారంటే నీవు నన్ను పంపినావని వీరేం చేశారు? విశ్వసించి ఒప్పుకున్నారంట. విశ్వసించడం మాత్రమే కదంట, ఒప్పుకున్నారంట వాళ్ళు. అదిదా. అప్పుడు ఇప్పుడు వీళ్ళు నీ వారే ఉన్నారు కావున ఇప్పుడు వీళ్ళు లోకస్తులు కారంటారు. ఆడే లోకంలో పుట్టి లోకంలో పెరిగారు, ఇప్పుడు లోకస్తులు కారంటారంటే ఎందుకంటే లోకంలోని ఉన్న విషయాలు పరలోక విషయాన్ని వాళ్ళ గ్రహించి ఒప్పుకొని తీర్మానిస్తే వాళ్ళు పరలోక రాసే వారసులు అయిపోయినారు. అలాగే నువ్వు నేను కూడా ఎప్పుడైతే ఈ వాక్యం విషయం ఆత్మమూలంగా మనం ఒప్పుకొని తీర్మానించామో మనం పరలోకం ఉన్నవారు. అప్పుడు దేవుని చిత్తాన్ని చేయటకే మనకి పంపబడాము, ఏర్పరచబడాము, నిర్ణయించబడ్డాము. అప్పుడు దేవుని చిత్తం చేయాల. దేవుని చిత్తం చేయవాడు ఆయనకి ఎవరంట? నాకు పాత్రుడు అంటాడు, నా ప్రియుడు అంటాడు, నా స్నేహితుడు అంటాడు. ఎప్పుడు? ఆయన తండ్రి చిత్తాన్ని చేయనప్పుడే. అది చెప్తున్నాడు. తండ్రి ఏమంటే ఎందుకు ఆత్మ ఇచ్చారంటే తన 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 ఒక ఆజ్ఞలను చట్టాలను గ్రహించుటకును తన పనిని తన చిత్త ప్రకారంగా చేయుటకు ఆత్మవరము, రక్షణ పొందుటకు, రక్షణ పొందని వారికి రక్షణ తెలుపుటకు ఈ ఆత్మవరము అనుగ్రహింపబడుచున్నది. ఎందుకు ఇచ్చారు? ఇది ఒక్క మనిషి ప్రయోజనం కొరకు కాదు, ఉంది కానీ అది నీ ప్రయోజనం ఎరిగింపిస్తేస్తుంది, కానీ అందరి అనేది కాదు. అది ఒక 10%, 1% అది. కానీ అందరి రక్షణ గురించి, అందరి మేలు గురించే ఇక్కడ యేసు ప్రభు చెప్పింది, ఇక్కడ పౌలు గారు తెలిపింది కూడా అదే. చూడండి ఇప్పుడు మత్తయి సువార్త 28:19 చూసినప్పుడు, మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, వారిని అంతేనా నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అక్కడ ఏం చెప్పారు? ఏమేమి సంగతులను మీరు అది చెప్పండి.
నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. అదిదా ముఖ్యం. ఏది చూస్తాడు తండ్రి తెలుసా మన దగ్గర? ప్రభు ద్వారా ఏది చూసేది ఏం తెలుసా? ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితినో వాటిని మీరేం చేయండి, గైకొనవలనని. అందరికి చెప్పలా, లోకానికి చెప్పలా. ఎవరు చెప్తున్నారు? తన అంగీకరించిన తన శిష్యులకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అంగీకరించారు. ఎందుకు మీరును నడుచుకొని బోధన చెప్పుండొచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? దీవిస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు, మీరు ఏమి సంగతులను మీకు నేను బోధించితినో ఆజ్ఞాపించితినో ఆ సంగతులను వాళ్ళు ఏం చేయాల? వాటన్నిటిని గైకొనవలనని వాళ్ళకి బోధించుడి. అదిదా ఇంపార్టెంట్. ఈ రోజు క్రైస్తవంలో ఎక్కడ పడిపోయిందంటే, బోధించేది ఉంది, చాలా చక్కగా పాడేది ఉంది, చాలా చక్కగా అందంగా బాగా రాసుకునేది ఉంది, చాలా చక్కగా క్రమం తప్పకుండా అన్ని ఆరాధనలు కలుసుకునేది ఉంది, మంచిది. కానీ జీవించేది మాత్రము చాలా ప్రశ్నగా ఉంది. అది మిగిలిపోయి ఉన్నాయి. జీవితమా అంటే అది చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. జీవించేది అదే చెప్తున్నాడు ప్రభు. మీరు ఏ సంగతులు మీకు బోధించుతునో ఆయా సంగతుల వాళ్ళు గైకొన వాళ్ళని మీరు బోధించండి. గైకొనాల. అదిదా ఇక్కడ లేదు. ఈ సంఘం కూడా అదే లేదు. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒకరి కోసం రాలా, మన కోసమో ఎవరు ఎన్నుకున్నా అందరి కోసం, ఆదాము నుండి పుట్టిన. అందుకే ఆయన పౌలు గారి దగ్గరికి చక్కగా మాట్లాడారు. ఏ రీతిగా ఎలాగ ఆదాము నందు మృతి చెందుతున్నారో అలాగనే క్రీస్తునందు ఏం చేయబడాల? అందరూ బ్రతికింపబడుతుంది. ఎంత గొప్ప ఓడండి అది, ఎంత గొప్ప మాట. ఇది గ్రహించిన యోహాను చెప్తున్నాడు, బాప్తీసు యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని. ఆ ఉద్దేశం వాళ్ళకు తెలుసు. ఓహో ఈయన లోకరక్షకుడని. ఈరోజు క్రైస్తవ లోకరక్షకుడు చూస్తా ఉందా? లేదు, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు చూడండి, యోహానుకి తెలిసింది అదే, అపోస్తులకు పౌలుకి తెలిసింది ఆ మర్మము, వాళ్ళ అపోస్తులుగా ఉన్నారు. ఇప్పుడు మనకు ఇప్పుడు సర్వసాంగ లోకంలో ఉండే మనం ఉంటే, లోకంలో వారు మరి మనం ఉంటే, మనం కూడా ఉంటే అందరికీ రక్షణ. ఎవరు నమ్మారో నేను కొంత మాట్లాడినప్పుడు అదే అంటారు వాళ్ళు, సార్ నమ్మిన వారికి రక్షణ కదా సార్. అప్పుడు లోకరక్షకుడు అనే మాటకి ఎక్కడ అర్థం అంటే, అది లేచిన తర్వాత అది అట్లా పోతుంది రాలా. అది ఎట్లా సార్? అప్పుడు ఎట్లా బా ఈ అందరూ ఆదాములు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ ఎట్లా? ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళినా తెలుసా? ఉండే ఒక జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఆ ఇస్మాయిల్ ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాం కుమారుడు. అప్పుడు అబ్రహాం ముత్తు కుమారుడు. అబ్రహామును వచ్చి పిలిచిన ఇస్మాయిల్ ఎక్కడికి వస్తాడు? వాళ్ళంతా ఏమవుతారు? అవునా, ఇదేం సార్ వెరైటీగా? అవుతుంది, నిజం. అబ్రహాం వచ్చి పిలిచినప్పుడు ఆయన కుమారులంతా వచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఇస్మాయిల్ రమ్మంటే రావాల్సిందే. అప్పుడు ఆయన వెంబడి ఏమవుతారు? అందరూ ఎక్కడ వచ్చి నిలబడతారు వాళ్ళు. మనం వెంబడి నిలబడిపోవాలా? ప్రభు దగ్గర సరెండర్. సరెండర్ రావాలన్నారు కదా, అన్ని సరెండర్ అయిపోవాలా. అదిదాన్ని గ్రహించండి. అదే చెప్తాను ఇక్కడ చూసినప్పుడు. అదే ఒక ఆత్మ అనేది మీరు దాన్ని స్వార్థంగా వాడితే దుఃఖపడుతుంది, వేదన పడుతుంది. అది చెప్తున్నాడు అపోస్తల కార్యం 20 అధ్యాయంలో 20 వచ్చి చూస్తే చూడండి. 20 అపోస్తల కార్యము 20. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఏదంతా ఆయన ఏం చేశాడంట? మరియు ప్రయోజనకరమైనది ఏది? అదిదా ఒక సంఘానికి ఒక సేవకుడు ఇవ్వాల్సిన అడ్వైస్ కానీ, ఆలోచన కానీ, బోధ కానీ, ఆయన వాక్కు సత్యం కానీ ఎలా ఇవ్వాలి తెలుసా? ఇదిదా ఈ సేవకుడికి ఉండాల్సిన గుణలక్షణం. అదిదా సేవకుడు అంటే గుణలక్షణం ఏమంటే ఏమంతా
మరియు మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు. చూసారా, చాలు, తెలియజేయచ్చు. బహిరంగం ఓపెన్ గా సరే, ఇంటింటికి వెళ్ళినా సరే, బహిరంగ ఓపెన్ మీటింగ్ అంటే సత్య సహవాసములు దేవుని ఆలయంలో సరే, ఇంటింటికి వచ్చిన సరే అదేదా, ఎక్కడ వెళ్ళినా సరే, ఎక్కడికి వచ్చినా ఒకటే బోధ. ఏం చేయాల? అందరికీ ప్రయోజనం కొరకు. ఇదిదా అండి దేవుని సేవకుడు అంటే ఉండవలసిన ఒక సింబాలిక్ అంటే సింబల్ అంటారు కదా, గుర్తు. ఏమంటే అయ్యో అదిదా ప్రభు బోధించింది. వచ్చి ఎవరు రాని అయ్యో అన్నిలో వచ్చినారు అన్నాడు. ఇది పిల్లలకి వచ్చే రొట్టె ముక్కలు మా కుక్క పిల్లలకి ఎలా వేయతాను అడిగినాడు. ప్రభు చెప్పారు. అవును, ఆ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అయినాను ఆమె విశ్వాసంతో అడిగింది. అవును ప్రభు అని చెప్పింది నిజమే. ఒకవేళ యజమానుడు తినే బల్ల నుండి కింద పడినది అప్పుడు కుక్క పిల్లలు తినను కదా. అప్పుడు అన్నాడు ప్రభు, నీ విశ్వాసం గొప్పదిమ్మా. అప్పుడు అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పదిమ్మా, ఓ నీ విశ్వాసమే నీకు అనుగ్రహించి పడుతుంది. అప్పుడే దయ చూపించేశాడు ప్రభు, కాదనలేదు. అప్పుడు అన్నిలు వచ్చినా, ఏ మదస్తులు వచ్చినా, ఏ కొలస్తులు వచ్చినా ప్రభు ఈ చేసింది ఒకటే. ఏం చేశాడు ఆయన? ప్రయోజనమైంది చేశాడు. ఎవరు వచ్చినా సరే, ఎవరు పరిచయాలు కానీ ఎవరికైనా ప్రయోజనం. అయ్యో బండోతులు కదా, మలుగు చెవులు నరికేసినాడు కదా, మనకెందుకు లేని ప్రభు ఊరికే ఉండలే. ఫస్ట్ కత్తిలో కత్తిని వరల వేయప, మనం చేయాల్సిన పని ఇది కాదు. వెంటనే నా చెవు చేంజ్ చేసేసినాడు. ఎందుకు? ఆయన మేలు చేయడానికి పుట్టించిన వ్యక్తి. ఆయన ఎవరైనా మేలు కొరకే పుట్టించిన మహా గనుడు ఆయన, విమోచకుడు. ఆయన విమోచకుడు అంటే ఏం అర్థము? ఏం చేయాలి? ఆయన వచ్చే విమోచించాలా. విమోచకుడు నీకు అసిస్టెంట్గా ఉండుకొని మనమందరూ చేసేది విమోచిస్తున్నామా, భక్షిస్తున్నామా, రక్షిస్తున్నామా? ఎలా ఉంది చూడండి, అక్కడ ఎలా ఉంది చూడండి. పేతురు ఎంచి మల్గూసులు చెవు నరికేశాడు. అవునప్ప, మంచి పని చేసినావు, మనల్ని పట్టుకొని వస్తున్నారు ఈ ఒక దుష్టులు, వాళ్ళు మంచి పని చేసినావు అని అప్రిషియేట్ చేయలే. పేతురు ఫస్ట్ కత్తిలు ఎత్తి వరలు వేసి, ఎందుకంటే కత్తి ఎత్తిన వాడికి కత్తి ద్వారానే సంభవిస్తుంది కాబట్టి నువ్వు అలాంటి పని మనకోద్దు ఇది చెప్పి ఆ చెవు ఎత్తి అదిగిచ్చేశాడు ప్రభు. ఎంత మహనీయుడు, ఎంత దయాకరణ చూడండి ఆయనకి. అయ్యో ఇప్పుడు పట్టుకొని పోయి సిలువ వేస్తారు తెలుసు ఆయనకి. వీళ్ళే దానికి మూల పురుషులు వాళ్ళు పట్టుకొని పోతున్నారు. ఇప్పుడు ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు. ఎవరన్నా అరెస్ట్ చేసే వాళ్ళని ఏమన్నా ఎలా ఉంటారు దగ్గర పట్టుకొని ఈరోజు తిరగబడతారు లేదా? అరెస్ట్ చేయని వారిని వస్తే ఏం చేస్తారు? ఈరోజు పారిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా తప్పు చేసి ఏం చేస్తారు? అందులో అరెస్ట్ చేయని వస్తే పారిపోతారు, లేదా లేదని చెప్తారు. ఇంట్లో లేదండి, ఆయన ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినారు, ఇంట్లో పెట్టుకొని లేదండి అంటారు. ప్రభు అట్లా చేయలే. ఎందుకంటే ఎవరు కావాలి మీకు? నేనే వేసిందగా, నేనే. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు ఏం చేయపాకండి. అదిదా ప్రభు. చూడండి, మేలు చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళని బండవంతుకు మేలు చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప స్వస్థత చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అది చెప్తున్నాడు, మనము రక్షణ పొందుకునే వాళ్ళము. మనకు మనకు పని అంటే అందరినీ రక్షణలో నడిపించే వాళ్ళం. ఏం చేయాలి? అందరికీ. అందుకంటారు మేలైన ఏం విషయం అంతా మంచి విషయం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు. ఇదిదండి సేవకుడికి రక్షణదండి. మేలైన ఏ విషయం దాచుకొనక. ఎంత గొప్ప సేవకుడు అండి. ఇంటింటికి వెళ్ళే సరే. అయితే ఈరోజు చాలా మంది ఇంటింటికి వెళ్తే ఏమైపోతాయి? ఇంటిలో ఏమైపోతుంది? కూలిపోతుంది, విశ్వాసం పడిపోతా ఉంది. అలాంటి బోధిస్తారు. తప్పైన బోధన, తప్పైన మార్గం నడిపించేది, తప్పైన విశ్వాసంలో వాడిని ఏం చేసేది? పురికొలిపేది. ఎంత అన్యాయం కదా. ప్రభు అందుకైనా నీకు ఆత్మ ఇచ్చింది, అందుకైనా నీకు రక్షణ ఇచ్చింది, అందుకైనా నీకు సత్యం ఇచ్చింది, అందుకనే నీకు విశ్వాసం ఇచ్చింది. ఇంతకాలం నేను ఆశీర్వదించింది అందుకేనా? నువ్వు పొందుకునే మేలు అందుకేనా? ఎందుకో? రక్షించడానిక, విడిపించడానిక, మందని చెదరగొట్టడానిక? ఎంత బాగా చూడండి. నేను మీకు ప్రయోజనకరమైన అన్నీ అక్కడ 28 చూడండి. అపోస్తల కార్యం 20 అధ్యాయము 28 వచనము. ప్రభువు
ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఏమంట? ఎంత జాగ్రత్తగా ఉండడి. ఎంత గొప్ప విషయం అండి. అది ఎవరు సంఘం, అది ఎవరు ప్రజలు, ఎవరు విశ్వాసులు? యేసు ప్రభు తన సొంత రక్తాన్ని చేంజ్ చేశారంట. వాళ్ళని సంపాదించిన సంఘం అండి. మీ రక్తము కాదు, మీ సంపాదన కాదు అది. సోదరి, ప్రతి సేవకులు, ప్రతి బోధకులు, ప్రతి సంఘ అధ్యక్షులకు ఉన్న అందరికీ చెప్పే మాట చూడండి. ఆయన యేసు ప్రభు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన తన సంఘమును, యేసు ప్రభు రక్తం ఇచ్చిన సంపాదించిన సంఘం అది. దానికి ఏం చేస్తున్నారు? మన ఏం పెట్టారంట? కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. అది ఆత్మ ఇచ్చింది. ఎందుకు ఆత్మ వరం ఇచ్చారు? ఆ సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ వరమును, పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అదిదా అండి, జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ మంద ఎందుకు ఇచ్చారంటే, ఆ మందని అది యేసుప్రభు రక్తంతో కొనబడిన మంద, యేసుప్రభు రక్తంతో కడగబడిన మంద, యేసుప్రభు రక్తం ద్వారా విడిపించిన మంద, అది రక్షింపబడిన మంద. వాటిని కాయుటకు మీకు అప్పగించారు. అది ఆత్మ ద్వారా ఏ అధ్యక్షత ఇచ్చారో, ఏ పదవి ఇచ్చారో, మీకు బోధకులుగా ఇచ్చారా, సేవకులుగా ఇచ్చారా, బుద్ధి చెప్పి ఇచ్చారా, వాళ్ళు సహాయపడి ఇచ్చారా, మీకు వాళ్ళని పరామర్శ ఇచ్చారు, ఏది ఇచ్చినా సరే ఆ సంఘముని మేలు కొరకు చేయాలి. అంతవరకే. అది చెప్తారు కదా, ముందు చెప్పినట్టు ప్రయోజనం కొరకు ప్రయోజనం చేయాలా. అదిదా అండి ప్రభు ఈ చిత్తం. అందుకే వరం ఇచ్చింది. ఎందుకు? ఆత్మ వరాల్లో. అయితే ఆ కాలంలో ఇదంతా లోటుపాటు లేదని ఆడ బాధపడుతున్నాడు. ఆ కాలంలో చేయలే సరిగా. మళ్ళీ ఏమంటున్నాడు? రోమ 6, 7, 8 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయము 7, 8 వచనాలు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 6వ అధ్యాయము రోమ 7, 8 వచనాలు. అదే చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఎక్కడ మిస్? 6వ అధ్యాయం అనేది 12, 7, 8 చదువు. లేకపోతే మిస్టేక్ రాశాను. 12, 6, 7, 8 కరెక్ట్. 12, 7, 8 రోమ 12, 7, 8. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. అంతే. ఏమర్థము? మనము అనేక విధమైన నానా విధమైన ఈ కృపావరం ఏం చేస్తున్నాము? పొంది ఉన్నాము. ఒకే వారం కాదు, ఒకరికి 2 వారం పడి ఉంటుంది. ఒకరి వాళ్ళు అనేక శక్తి సామర్థ్యం. అయితే ఏదేది పొందామో అదంతా ఏం చేయాలి? అక్కడేం చేయాలా? ఆ పని కలిగి ఉండాలా. అదేగా చెప్తున్నాడా? ఏమని చెప్పింది? మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. అదిదా
పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. చూసారా, ఏ పని చేయండి జాగ్రత్త సంతోషం జాగ్రత్త, ఎందుకు అలా చెప్పాలా? అది ప్రభు ఎన్నుకున్న ప్రభు రక్తముతో కొనిన సంఘము. ఎప్పుడు మన మైండ్లో ఉండాల. ప్రతి విశ్వాసి కావచ్చు, వాళ్ళు బీదవాడు కావచ్చు, నిండా బీదవాడు కావచ్చు, గొప్పవాడు కావచ్చు, అదంతా మన దృష్టికి రాకూడదు. వాడు ఎవరో, ప్రతి అల్పుడైన ఎవరు అయినా అదే అంటున్నాడు. ఈ భూమిలో అదే యేసుప్రభు చెప్పిన మాట చూడండి, ఈ భూమిలో అల్పుడైన వాడు యోహాన్ అంట. యోహాను కంటే ఎక్కడ గొప్పవాడంట? ఇక్కడ ఈ ప్రభువునందు అల్పుడుగా ఉన్నవాడు గొప్పవాడంట. ఎందుకు చెప్పాడన్నమాట? ఈ భూమిలో ఎవరికంటే గొప్పవాడు కాదంట. శరీర కని నరుల్లో యోహాను కంటే గొప్పవాడు కాడంట, ఎవరు లేరంట. కానీ అతని కంటే ఈ ప్రభులో వచ్చిన అల్పుడు అతని కంటే గొప్పవాడంట. ఎందుకో ప్రభుని అంగీకరించి పరలోక రాజ్యం భాగ్యం పొందుకున్నాడు. అతనికి ఎక్కడ లేదు భాగ్యము, యోగానికి ఎంతవరకు లేదు. ఆ పాత నిబంధన కాలం వ్యక్తి ఆయన విశ్వాస వీరులు పెట్టేశారు ఆయన. కానీ ఆయన మార్గం సిద్ధ చేయబడి వరకు ఆయన పని వరకు ఇచ్చారు. కానీ అతని కంటే ఇక్కడ యేసు ప్రభులో వచ్చిన అల్పుడు ఎవరో గొప్పవాడంట. ఎందుకంటే అతనికి ఏముంది? జీవ మార్గం ప్రాప్తి వచ్చింది, ఎవరేం లేదు వ్యత్యాసం. అదిదా ఇప్పుడు మనకుండేది. మన అందరూ ఒకటే. ఇక్కడ ఎవరు భేదం చూడకూడదు, ఎవరు భిన్నం చూడకూడదు, భిన్నం చూపకూడదు కూడా. ఎవరి దగ్గర అలాంటి ఉండకూడదు. ఎందుకో అందరికి ప్రభు సెలెక్ట్ చేసి ఆయన కొని ఉన్నాడు, ఆయన మన్నించున్నాడు, ఆయన కడిగి ఉన్నాడు. వాళ్ళ పాపాన్ని ఎవరు క్షమించారు? ఆయన మన్నించున్నాడు. అప్పుడు మనకేం వాళ్ళ మీద మనకెందుకు? అదిదా మనం గమనించాలి, ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. అదే ఈవిడ చెప్పబడింది కూడా అదే. ఏదే పని మనం అనేక కృపావరములు పొంది ఉన్నాం, అనేకలుగా ఉన్నాం. ఏ కృపావరం కలిగి ఉన్నామో వాటి పనిలో వాళ్ళు కలిగి ఉండాల. ఏ పని ఇచ్చారో అది ఎలా చేయాలి? అది కూడా శుద్ధ మనసుతో ఒక చోట ఉంది, జాగ్రత్తతో ఒక మనసు ఉంది, పై విచారణ చేయ ప్రేమతో ఉంది. ఏమి అన్ని గుణం ఉండాల. ఏది పదవి ఇన్నారో జాగ్రత్తగా ఉండాలా. శుద్ధ మనసుతో అంట, ప్రేమతో అంట, జాగ్రత్తతో అంట, పవిత్రముగా ఎలా ఉండాలంటే అప్పుడు అది ఏ పని ఇచ్చారో ప్రభు సంఘములో మీకు ఏమి అనుగ్రహించారో ఆ పనిలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోతే అసమర్థంగా నిర్లక్ష్యతగా ఉన్నావంటే నువ్వు ఆ పనికి లాకి లేదని అనుకుంటాడు. ప్రభు ఏమనుకుంటాడు? నువ్వు ఆ పనికి లాకి లేదు, నా పని చేయడానికి నీ యోగ్యత లేదంటారు. ఏమంటారు? కంపెనీ ఏమంటుంది? మీరు వాళ్ళకి చెప్పిన కంపెనీ చెప్పిన రూల్స్ ఎప్పుడైతే అగ్రిమెంట్ చేశారో, మీరు అగ్రిమెంట్ ప్రకారం 8 o'clock పోకపోతే, మీరు ఆయన చెప్పిన యూనిఫామ్ ధరించకపోతే, వాళ్ళు తెచ్చిన టైం ప్రకారం డ్యూటీ చేయకపోతే ఏమంటారు? వెంటనే సార్ మీ టైం మా కంపెనీకి మ్యాచ్ అవ్వలేదు, దయచేసి మీకేం చేయండి, మేము మీకు రిజైన్మెంట్ ఇస్తాం, వెళ్ళిపోండి అంటారు. ఎందుకు? మా కంపెనీ కట్టుదిట్టాలు మీకేం చేయండి అంటున్నారు. మీరు ఓబే అవ్వలేదు, లోపడలేదు, దిస్ రాంగ్ వార్నింగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా సేవక ధర్మం అంటే ఏమనుకున్నారు? సేవ అంటే ఏమనుకున్నారు? నాకు ఇష్టం వచ్చినందుకు మాట్లాడేది సేవ కాదు, నేను తలంచుకునేది సేవ కాదు, నేను లోకమును చూసి ఒక ఛాయగా ఎత్తుకునేది ఎవరో చేసి సేవ కాదు, ఎవరెవరినో చూసి మోడల్ కాపీ కొట్టేది కాదు మరి సేవ అంటే. ఈరోజు లోకములు అట్లే హీరోయినిజం చూసుకొని ఏం చేస్తున్నారు? ఇక్కడ డ్రెస్ చేసినా, నడిచినా, మాట్లాడినా డైలాగ్ అన్న ఎక్కడి నుంచి వస్తుంది? ఓల్డ్ వెళ్ళి వస్తుంది. ఎందుకో వాళ్ళు ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఓల్డ్ వెళ్ళి లోకంలో ఫాలో అవుతున్నారు. అటువంటిది కాదు. ఇది ప్రభు స్వరక్తం ఇచ్చుకొనిన సంఘము. ఇది జాగ్రత్త జాగ్రత్త అంటారు ఆయన. బీ కేర్ఫుల్. ఆయన స్వరక్తంతో ఇచ్చిన సంఘము. ఆయన మిమ్మల్ని పై విచారణ చేయడానికి పెట్టాడా? మిమ్మల్ని అధిపతిగా పెట్టారా? ఆధిపత్యం చూపును పెట్టారా? ఏ పనిలు కలిగి ఉన్నారో ఆ పనిను శుద్ధంగాను, పవిత్రంగాను, శుద్ధ మనసుతోనూ జాగ్రత్తగా చేయండి, అయితేనో అందరికి ప్రయోజనంగా చేయండి అని ఉంది. అందుకే చెప్పాడు ఆయన, నేను ఏ ఒక్కటి కూడా మీకు ప్రయోజనకరంగానే బోధించాలి. అదిదా కట్టుగా అధికారం ఇచ్చారు ఆయన. ఎంత బాగుంది చూడండి. చూడండి కొలసి
పత్రిక 1:28-29 కొలసి కొలసి 1:28-29 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. ఇదిదా అండి ఏమంట, ప్రతి మనిషిని ఎలా చేయాలని ప్రభు ఉద్దేశము. ఎందుకు మీరు పై విచారణ ఎందుకు, సంఘం ఎందుకు, విశ్వాసులు ఎందుకు, బోధకులు ఎందుకు, సేవకులు ఎందుకు, ఎందుకు ఎందుకు ఎందుకంటే ఆయన ఏం ఉద్దేశం అంట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంతే. ఈరోజు ఎవరిని ప్రకటించుతున్నారు, ఎవరికి బుద్ధి చెబుతున్నారు, ఎవరిని గురించి చెప్తున్నారు? తమ గురించి చెప్పుకునేది ఉంది, ఆడ చెప్పేది ఎవరి గురించి చెప్పాలంట, ఆయనను గురించి చెప్పాలా. వేరే అదిదా మీకు ఇచ్చిన బోధ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఎవరు మరి కావాలని ఇచ్చారు, ఎవరు మరి రావాలని ఇచ్చారు? అదిదా ఈరోజు లోకములంతా లోకం రీతిగా వాళ్ళు ఎవరెవరు చూసి ఫాలో అవుతున్నారు కదా, అట్లాంటి మోడల్ కాదు ఇది. యేసుక్రీస్తు సొంత రక్తంతో ఇచ్చుకొని ఆయన మోడల్ ఇది. ఆయన మాదిరిగా తండ్రి మనకు ఉంచేశారు. ఆయన చెప్తారు, నా కుమారుని మీకు అనుగ్రహించున్నాను, ఆయన ఏం చెప్పాడో ఆయన ఏం చేయండి, మీరు ఫాలో చేయండి, వెంబడించండి. అదే ప్రభు చెప్పింది, నన్ను మీకు మాదిరి ఉంచి వెళ్తున్నాను, నన్ను చూడండి, నా నడతను చూడండి, నా అడుగుజాడను చూడండి, నేను ఎలా శ్రమపడ్డాను, ఎలా సిలువ వేయబడ్డాను, ఎలా రక్తం కార్చాను మీ కొరకు. అదే పౌలు అంటాడు, ఆయన ప్రత్యక్షముగా సెలువులో వేయబడిన మీకు ఇంకా లేదా, మీరు వాటిని గ్రహించలేదా అంటారు, మీ ప్రత్యక్షంగా లేదా. అదే ఈ సంఘంలో వెళ్తారు ఆయన. ముందు మనం చూసాం కదా, సిలువ వేయబడింది నేనా, యేసుక్రీస్తు సిలువ వేయబడింది మీ కొరకు అపోస్తలున్నా పౌలా, ఎవరు సిలువ వేయబడింది. అలాగే ఇక్కడ మాట్లాడిన వాక్యం ఎవరిదే, ఇచ్చిన బోధ ఎవరిదే, ఎవరి గురించి చెప్పమని ఇచ్చింది. ఈరోజు చాలా మంది ఎవరెవరి గురించే మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన వాక్కువాదాలు. అది క్రీస్తు సంఘం కాదు. క్రీస్తు సంఘం అంటే ఏం చెప్పాలంట, చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు ఎలా అవ్వాలని ఉందంట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అదిదా ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటించున్నారు? క్రీస్తుని. క్రీస్తుని, దేవుణ్ణి. క్రీస్తుని ఎవరు ఎదురు నిలబెట్టాలని ఏసు ఇష్టమో, తండ్రి ఎదురు నిలబెట్టాలని. చూడండి అక్కడ లింక్ ఎలా ఉంది చూడండి. ఈయన అపోస్తలుడు పౌలు ఎవరు ఎదురు నిలబెట్టాలి, ఈయన ఆశ. ఈయన క్రీస్తు ఎదుట, ఆయన ఎత్తుకోబోయి ఎవరు ఎదురు నిలబెట్టాలి, ఆయన ఆశ తండ్రి ఎదుట. అదిదా మనం గ్రహించాల. ఇప్పుడు సంఘానికి సేవకులకి వాళ్ళకి ఏం ఆశ, ఏముండాలి ఆశ? అలాగే సేమ్ అపోస్తలుల పౌలు కలిగిన ఆశను, యేసుక్రీస్తు కలిగిన ఆశను ఉండాలా. ప్రభువా ఇదిగో నా సంఘము నీ ఎదురు నిలబెడుతున్నాను. అదిదా ప్రతి ఒక్కరికి. చూడండి మనమంతా యేసు ప్రభు న్యాయస్థానం ఎదురు ఏం చేయబడాలా, అదిదా బోధన. ప్రభు ఎదుట మనం యోగ్యంగా ఉండాలండి. మన బోధ అలా ఉండాలా. మనం ఒక మన కోఆపరేషన్, మనం ఏమన్నారు, మన ఒక అందరికీ చేసే ఒక పురికొల్పుది ఎలా ఉండాలా, అందరిని ఉద్యోగం ఏం పరచాలా. చూడండి మనం ఆయన రాకడ వచ్చిన మన అందరూ ఏం చేయాలి, సంఘమే నిలబడాలి, ఎత్తబడాలండి మన సంఘము. దయచేసి అందరూ యోగ్యంగా రండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, దేవుని వాక్య ప్రకారం మాట్లాడండి. ఇదిదా వాళ్ళు చెప్పేది. యేసుక్రీస్తుని చూడండి ఏమంటున్నాడు ఆయన, నేను ప్రభువుని ఏం చేస్తున్నాను, ఆయన్నే మీకు లాస్ట్ ఏం చెప్పారు ఫైనల్ లో, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అది ఆయనను ప్రకటించుచున్నాం. ఎవరిని ప్రకటించుచున్నారు? యేసుక్రీస్తును ప్రకటించుచున్నారు. అదిదా ప్రసంగం అంటే. నన్ను గురించి చెప్పుకోవడము, మిమ్మల్ని గురించి చెప్పుకోవడము, ఎవరి ఎక్కువ గురించి చెప్పుకోవడం కాదు ప్రసంగము.
యేసుక్రీస్తును తండ్రిని చేసిన ఆయన గురించి ప్రకటించి, ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అటువంటిది. ఆయన చెప్పాడు కదా ముందు, తన స్వరక్తంతో ఇచ్చి ఏం చేశారు సంఘంని, ఆ కార్యంలో గొప్ప కార్యం. తన సంఘం కొరకు ఆయన ఇచ్చిన రక్తదానం పోషించారే, అది ఎంత ఎంత పాఠం, అది సామాన్యమైన పాఠం కాదు. అది ఒక్కటి, అదే గొప్ప. ఈ భూమిలో దానికంటే గొప్ప ప్రేమ ఏం లేదు, గొప్ప త్యాగం ఏం లేదు, లేనే లేదు. ఏ పాపం ఎరగని పవిత్రుడైన మన కోసం ఏమైనాడు ఆయన, మన నిమిత్తం ఏమైనాడు ఆయన, అది చెప్తున్నాడు ఇక్కడ పౌలు. ఆయనని మీకు బోధిస్తున్నాము. ఈరోజు ఎవరిని బోధిస్తున్నారు సంఘంలో, ఎవరిని బోధించి వింటున్నాం మనము? అది కాదండి, ఇదే అండి. అదే చెప్తున్నాడు, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ఇచ్చిందండి ఇది. ఏదో సొంత ప్రయోజనం కొరకు, సొంత కుటుంబం కొరకు, సొంత కాదు. అందరూ 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 అందరికీ ఏమొచ్చింది, పులూరల్లో వస్తామంది. అందరికీ అంటే ఏమే, ఒక కమ్యూనియన్, ఒక కమ్యూనిటీ, ఒక సహవాసం, గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతుంది. అదిదా యేసు ప్రభు సంఘము. నెక్స్ట్ 12:7 చూస్తాము. 1 కొరింథీ 12:8. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. చూసారా? ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. ఎంత బాగుంది చూసారా? ఇదేంటి, జ్ఞాన వాక్యం ఒకటి, బుద్ధి వాక్యం ఒకటి. అంటే ఇవి రెండు కూడా ఈ ఆత్మ ఒక అనుగ్రహింపము. ఏమంటే ఆ దైవిక ఆ ఒక ప్రణాళికని బయలుపరచడానికి, వాటిని విశ్వాసించడానికి, వాటిని మనము అనుసరించడానికి అవి మనకేం చేస్తుందంట, బుద్ధి జ్ఞాన వాక్యము బోధిస్తపడుతుందంట. ఎందుకప్ప అంటే ఒక విశ్వాసి తన జీవితంలో ఎలాంటి ఒక కఠినమైన పరిస్థితుల్లోనైనా సరే అతను ఉండినప్పుడు దేవుడు తన ఆత్మ మూలంగా జ్ఞానమును బయలుపరచాలంట. ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది, దిస్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ అంటాం. ఏమంటారు, అయ్యో ఏం చేయాలని దిక్కుతో వచ్చలేదండి, నాకు అంత బాధలో ఉన్నాను. అయితే సమయంలో ఒక వాక్యం గుర్తు వచ్చింది. ఏమొచ్చింది? ఒక వాక్యం గుర్తు వచ్చింది. వేడుకున్నప్పుడు ఏమైపోయింది, నాకు మంచి నెమ్మది కలిగింది. ఇక్కడ కూడా అది చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా, ఒక విశ్వాసి తన జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనూ ఉన్నప్పుడు దేవుని తమ ఆత్మ మూలముగా జ్ఞానమును బయలుపరిచి ఆ అపాయకరమైన ఆ పరిస్థితిలో తెలివైన త్రోవను, ఆ మంచి మార్గాన్ని చూపి విడిపించడానికి మనకు సహాయపడుతుందంట. ఏది? ఈ జ్ఞానం అనే వాక్యము, జ్ఞాన వాక్యము. తర్వాత దేవుడు తన సంఘము ఒక ఎదుగుదల కొరకును, భద్రత కొరకు సంఘం ఎలా ఉండాలంట, సేఫ్టీ ఉండాలంటే ఏముండాలి? ఇప్పుడు జ్ఞాన బుద్ధి కావాలి. అదే చెప్తున్నాడు దేవుడు. సంఘ ఎదుగుదల కొరకును, సంఘ భద్రత కొరకును, సంఘం యొక్క అంగములు కొన్ని సందర్భాల్లో గందరగోళంగా ఉంటారంట, కన్ఫ్యూజ్గా ఉంటారంట. ఆ అపాయమైన పరిస్థితుల్లోనూ వాళ్ళకు త్రోవ చూపడానికి దేవుని యొక్క సత్యం అనే జ్ఞానము, సత్యం అనే బుద్ధి ఇచ్చి ఆ విశ్వాసం, ఆ దేవుని యొక్క సంఘ విశ్వాసం ఆ ఒక జనములకి ఆ ఒక ఆత్మీయమైన ఎదుగుదలకి అది సహాయపడుతుందంట ఈ జ్ఞానం బుద్ధి వాక్కు. ఏమంటే సంఘం కొన్ని సమయాలు ఏమైపోతుంది, గందరగోళం పడిపోతుంది, సడన్గా అలా కన్ఫ్యూజ్ అలా పడినప్పుడు ఏమొస్తుందంట, ఆ సత్యమును బయలుపరిచి విశ్వాసంతో దేవుని ఆత్మ ద్వారా ఏం చేస్తారు, వాళ్ళకి జ్ఞానము బుద్ధి ఇచ్చి బయలుపరిచి అలాంటి ఒక ఆత్మీయమైన ఎదుగుదలకి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆత్మీయత ఏమైపోతుంది, ఒక గలిబిలి జరిగింది అనుకో, ఏదో ఒక పరిస్థితి సడన్గా ఘోరం జరిగిపోయినా అప్పుడు విశ్వాసం ఏమైపోతుంది, పడిపోతుంది. అప్పుడు విశ్వాసం పెంచడానికి ఏం కావాలా, బుద్ధి జ్ఞానం, కొంచెం జ్ఞానము కొంచెం బుద్ధి ఉంటే ఏమవుతుంది, అవును ఇది మనం చేసిన తప్పిని ఏం చేస్తుంది, అది చూపిస్తుంది. ఎందుకు ఇంత పరిస్థితి పడిపోవడానికి కారణం ఏమి, ఓహో ఈ పొరపాటు చేసినాను నేను, అచ్చో
చాలా మంది అంటారు గొప్ప యాక్సిడెంట్ జరిగిపోతే ఏం సార్ ఇంత గొప్ప యాక్సిడెంట్ ఎలా జరిగిపోయింది ఎలా అంటే, అయ్యో సార్ బ్రేక్ తొక్కను పోయి క్లచ్ తొక్కేసిన, ఇది యాక్సిడెంట్ తొక్కేసిన సార్ మర్చిపోయి ఉంటారు. వాళ్ళకు కనిపి ఒక సడన్ గా ఎదురులో వచ్చే వాహనం చూసి ఏం చేయాలో చెప్పని ఏం చేస్తారంట, మర్చిపోయి రిపేర్ చేసేది. బ్రేక్ తగ్గుంటే ఆగి ఉండే బండి, ఈ యాక్సిడెంట్ తొక్కేస్తే ఏమవుతుంది, ఇంకా ఫోర్స్గా భయం అయిపోయింది ఆ పరిస్థితి. ఆ యాక్సిడెంట్ జరిగిపోయింది అని అంటాడు ఆయన. నిజం చెప్పినాడు ఆయన. ఎలా సార్ ఇంత మంచి బండి అది ఎలా మీరు యాక్సిడెంట్ జరిగారంటే ఆయన లేచి చెప్పినాడంట, అయ్యో పొరపాటు నాదే సార్, నేను కన్ఫ్యూజ్లో ఆ భయం వల్ల ఒక అలజడి ఏమంటారు ఒక నాలో ఒక కదలిక వచ్చింది, టెన్షన్ అయిపోయింది. అప్పుడు నేను కన్ఫ్యూజన్లో ఏం చేశానంటే యాక్సిడెంట్ తొక్కేస్తాను సార్. అదేమైంది, యాక్సిడెంట్ తొక్కేందుకు స్పీడ్గా పోయి గుద్దేసినాను సార్, పొరపాటు నాదే. చూడండి ఎప్పుడు తెలిసింది ఇది తర్వాత. అప్పుడంటే అది అలాంటి గందరగోళం, అలాంటి టెన్షన్ అప్పుడు అదే విశ్వాస అయితే దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా సత్యమును పంపి, సత్యం ద్వారా విశ్వాసమును పంపి, విశ్వాసం ద్వారా ఆత్మీయతను ఎదిగించి, అప్పుడు అతని ఆత్మూలంగా జ్ఞానమును బుద్ధి వాక్యమును పంపి బయలుపరిచి ఇవంతా జరగకుండా కాపాడతాడంట. అందుకంట ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా దేవుని తన చిత్తాన్ని నిజమైన తన త్రోవని తన సంఘాన్ని జనమునికి ఏం చేశారంట పంచడానికంట ఈ ఒక వరం ఏర్పరచుకుంది, బుద్ధి జ్ఞానం అనేవారు. తన ఒక ప్రణాళికని ఏం చేస్తారంట బుద్ధి జ్ఞానం ద్వారా. అందుకే దానియేలుకి ఏం చెప్తారు, మీరు ఈ ఒక ముద్ర వేసి ఏం చేయి, దీన్ని ముద్ర వేసి ఉంచుము, చివరి కాలంలో జ్ఞానం అధికమవును. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అక్కడ ఏం చేస్తారంట తిరగలాడి పరిశీలిస్తారంట. జ్ఞానవంతులు పరిశోధించినప్పుడు ఇది కనుగొంటారు. అదే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి, ప్రభు జ్ఞానం మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా, మనం దీన్ని పరిశీలించుకొని ధ్యానించుకుంటున్నాం. ఓహో ఇదే మార్గమా, సరైన మార్గం ఏది, సరైన సత్యం ఏది, సరైన రక్షణ ఏది, రక్షించేవాడు ఎవరు, రక్షణ ఇచ్చేవారు ఎవరు, రక్షణ పొందుకున్న వారు ఎవరు, రక్షణ పొందుకున్న వారికి ఎలాంటి విశ్వాసత ఉండాలా, ఎలాంటి భక్తి ఉండాలా, ఎలాంటి భక్తి శ్రద్ధ ఉండాలా, ఎలాంటి ధ్యానం ఉండాలా, ఎప్పుడు తెలుసుకున్నామో, ఎప్పుడు దేవుని ఆత్మ దేవుని జ్ఞానం బుద్ధి వచ్చిందో అప్పుడే మనకు తెలిసింది. ఇప్పుడు అంతకుముందు మనము ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే ఎటైనా భోజనం చేసేవాళ్ళం, ఏది దొరికితే. ఇప్పుడు అలా తినేవాళ్ళం కాదు. ఎందుకు, ఇప్పుడు మన ఆరోగ్యం గురించి కూడా మనకు దేవుని ఆత్మ ఏం చెప్పింది, కష్టదిటాలతో బోధించింది కదా. ఎప్పుడు ఎలా తినాలా, ఏ టైంలో ఏ పగల్లో ఏం తినాలా, నైట్లో ఏం తినాలా. ఒకప్పుడు ఏది ఎప్పుడు తినేవాళ్ళం, ఎందుకో ఏం తెలియదు ఎలా తినాలి. ఇప్పుడు ఏముంది, అన్నిటికీ ఒక దేవుడిని ఒక బయలుపాటు, దేవుని ఒక ఒక ఇది ఉంది, జ్ఞానం ఉంది. అన్నిటి విప్పి తెలిపారు ఆయన. తెలిపి ఏ టైం ఎలా తినాలి, ఏ కాలం ఎలా తినాలి, ఇప్పుడు వెదర్ కండిషన్ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, వాతావరణం బట్టి ఫుడ్ ఏం చేసుకుంటాము, మార్చుకుంటాము. ఇప్పుడు పోయి వాతావరణం చల్లగా ఉంది, ఇప్పుడు అంబులి తాగుతాను, సంగటి తింటానంటే ఇప్పుడు ఏమవుతుంది, బాడీ ఒప్పుకోదు. అలాగే దేవుని ఆత్మ, అలాగే మన రక్షణ కాలము ఎప్పుడు ఉంది, ప్రభు రాకడ ఎలా ఉంది, ఎప్పుడు ఉంది, మనకన్నీ తెలిపర లేదా, ఆయన జ్ఞానం తెలిపి అదే చెప్తున్నారు ఇక్కడ. ఎలాంటి ఒక సంఘం యొక్క ఎదుగుదల కొరకు, తన భద్రత కొరకు దేవుడు అనుగ్రహపడిన యొక్క అపాయకరమైన పరిస్థితిలోను దేవుడిని తన త్రోవను చూపుట్టుకును, సత్యాన్ని తెలుపుట్టుకును, విశ్వాసములంతా కూడా ఆత్మీయములు ఎదుగుట్టుకును దేవుని జ్ఞానము బుద్ధి వాళ్ళకి అనుగ్రహింపబడుచున్నది. ఎందుకో అపాయకరమైన మన అపాయం ఏం చేయకూడదు, చిగులిపోకూడదని. దుష్టుడు ఎప్పుడు అపాయాన్ని ఏం చేస్తాడు, మన ముందర వేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయబడాలి మనము, ఓహో ఇది దుష్టిని ఒక బాణము యోచన, ఇది గ్రహించినాడు కాబట్టి ఆయన రాశాడు. ఆయన ఎవరు, దేవుడు రాశాడు. మొదటి అదే రాసేసాడు. ఎక్కడ నిలబడకూడదు అంటాడు, దుష్టులు ఆలోచించి. చూడండి ఎందుకు ఆ మాట చెప్పారు, ఎందుకంటే ఆ దుష్టుని ఆలోచన వెళ్ళినప్పుడు ఏమైపోతాం, అందులో దేవునికి దూరంగా, దేవుని మార్గం ఆలోచన తప్పిపోతాం. అది దుష్టుని ఆలోచన అనేది అది నాశనమైన ఆలోచన, తప్పైన ఆలోచన వెళ్ళిపోయి సరిగా ఉన్నానంటే ఎట్లా అవుతుంది. అదిదా ఇక్కడ చూసినప్పుడు చాలా చక్కటి విషయం ఇచ్చారు. ఇక్కడ
సంఘము ఒక ఎదుగుదల కొరకే, సంఘము ఒక తన చిత్తమును గ్రహించుట కొరకే, సంఘము నిజమైన సత్యాన్ని అంగీకరించి విశ్వాసించి జీవించుట కొరకే దేవుడు బుద్ధి జ్ఞానమును అనుగ్రహించి ఆత్మనిచ్చారంట. సంఘం ఏం చేయబడాలి? సత్యాన్ని ఏం చేయబడాలా? ఏమన్నారు? సత్యమును మీరు గ్రహించే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వంలో అప్పుడు స్వతంత్రం పొందుటకే దేవుడికి ఏమి? సంఘం అంటే ఎలా ఉండాలన్న ఇష్టం ఆయనకే. ఇందాక చూసాం ఆ క్రీస్తు సంఘం ఎలా ఉండాలి, క్రీస్తు ఎదురు ఎలా నిలబడాలంట? సంపూర్ణముగా అయినదిగా నిండాలని ప్లాన్, గాడ్స్ ప్లాన్. అదా ఆ ప్లాన్ ఎవరికి ఉంది? క్రీస్తుకు ఉండింది. క్రీస్తు దేవుడికి ఉంది, అక్కడ అపోస్తలుకు ఉంది. ఈ రోజు సంఘం నడిపే ప్రతి సేవకులకి ఇది ఉండాలా. ఏది ఉండాలా? నా సంఘము, మన దేవుడి సంఘము పరిపూర్ణంగా ఉండాలా. అది ఇప్పుడు ఆలోచన ఆయనకు ఉండింది, అపోస్తలకు వచ్చింది. అపోస్తలు ఆ మాట మాట్లాడుతున్నాడు ఆయన, పౌలు గారు. క్రీస్తు ఎదుట మిమ్మల్ని ఏం చేయాలి? వెళ్ళిపోయే సంపూర్ణంగా నిలబెట్టాలా. అదే గురి ఉండాలా. ప్రతి విశ్వాసిగా గురి ఉండాలా. సంఘం నడిపే ప్రతి సేవకుడిగా గురి ఉండాలా. నేను సంఘమును పరిపూర్ణంగా నిలబెట్టాలా దేవా. మా సంఘం పరిపూర్ణంగా నిండు, పరిపూర్ణంగా ఉన్న వాళ్ళు సత్యంలో సంపూర్ణంగా జీవించాలా. అదిదా విశ్వాసి, అదిదా సేవకుని లక్షణము. ఇక్కడ అది లేదని చెప్తున్నాడు. ఏమని? ఎలైనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. ఏమే? బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం ఎందుకు ఇచ్చారు? ఆ సంఘము పరలోక అంగముగా యేసు ప్రభువుతో పోయి నిలబెట్టాలి. అదిదా వైరాగ్యము, ఇదిదా ప్రార్థన, ఇదిదా గురి. సంఘం అంటే ఏదో వచ్చాము, ఏదో బోధించాము, ఏదో మనకు పేరు వచ్చి అది కాదు. మన కర్మ అది కాదు, ఇది కానే కాదు. క్రీస్తు సంఘం అంటే సంపూర్ణతకి నడపల్లా. అందుకే ఆత్మ ఇచ్చాడు. చెప్తున్నాడు అక్కడ, ప్రతి ఒక్క సంఘం ఒక ఎదుగుదల, తన చిత్తాన్ని గ్రహించుటకు, ఆత్మీయతలు ఎదుగుటకు, వాళ్ళు సత్యమును అనుసరించుటకు, సత్యమును అనుసరించి అనేకులకు ఆ సత్యమును విత్తుటకు, అనేకులను కట్టి లేపుటకు, అందుకు ఈ యొక్క ఆత్మ బుద్ధి జ్ఞానవరం అనుగ్రహింపబడుచున్నది. తెలుసుకోవాలా, విశ్వసించాలా, గ్రహించాలా, ఎదుటి వాడిని అలాగే చేయాలా. అందుకే అన్నారు ఆయన అపోస్తలులకి, మీరు వెళ్ళి నమ్మిన వారికి అందరికి ఏం చేయండి? నామములో. ఎందుకు చేయాలా? మనం అలా తయారు చేస్తున్నామా? పౌలు చూడండి, అలా ఉద్దేశం కలిగేబట్టి ఎన్ని సంఘాలు స్థాపించారు, ఎన్ని సేవకులు లేపారు, ఎన్ని మంది నిలిపి వెళ్తున్నారు. వచ్చినప్పుడు తిమోతి చూస్తే ఒక రాయబారిగా ఉన్నాడు. ఎవరైనా ఒక విశ్వాసి కుమారుడు, వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ ఇద్దరు విశ్వాసులకు పుట్టిన చిన్న పెట్టేవాడు. ఆ బిడ్డని ఈయన రాసిన పత్రిక ఎత్తుకొని పోయి ఆ సంఘంలో ఏం చేయబడాలా? ఇచ్చే రాయబారిగా వచ్చినాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు లాస్ట్ లో? నా కుమారుడు అంటున్నాడు. ఆయన నా కుమారుడా, నువ్వు పెద్దని నియమించి ఇలా నియమించు, ఆయనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమైనా ఆల్రెడీ ఆయన ఒక పెద్దగా అయిపోయాడు, సంఘం ఈ పెద్ద అయిపోయినాడు ఆయన. అప్పుడు ఏందప్ప ఇంత చిన్నవాడికి వచ్చి ఆయన సంఘం పెద్ద చేస్తున్నాడు, ఆయనకి చెప్తున్నాడు, ఆయన బాధ్యత అప్పగించున్నాడు. నా కుమారుడా, నువ్వు సంఘ పెద్ద నెల నియమించాలంటే సంఘం ఏమి తోడు పని చేసేవారు, అసిస్టెంట్, సాటి పనివాడు, వాళ్ళు ఎలా ఉండాలంటే అందరికి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. పరిచారకులు ఎలా ఉండాలా, బోధకులు ఎలా ఉండాలా, కాపురి ఎలా ఉండాలా, సంఘాన్ని నడిపే అధ్యక్షుడు ఎలా ఉండాలో అన్నిటికీ ట్రైనింగ్ ఆయనకి ఇస్తున్నాడు. అప్పుడు ఆయన ఎంత పెద్దగా ఎదిగించాడు ఆయన. అదిదా సంఘ కాపురి యొక్క నిజమైన భావం. అదిదా యేసుక్రీస్తు ఎలా ఎదిగించారు. అపోస్తలుని యేసుక్రీస్తు ఏం చేశారు? అందరినీ ఎదిగించారు. అలాగే ఈరోజు అపోస్తలు మారే మనం ఎదిగించాలి. ఎవరు వచ్చినా ఎదిగించాలా, మనమే కాదు, అందరూ. అదిదా దేవుని ఉద్దేశం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20-21. ఆయన కాలములను 20-21 ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు. యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నందును గాక.
ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. చూసారా, వివేకులకు వివేకం అంట, జ్ఞానులకు జ్ఞానం అంట. ఏం చేసేవాడు? ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. అదిత ఆయన గర్వపడినాడు. ఒక రాజు ఆయన ఏం చేసేసినాడు? తోసేసినాడు. చెప్తున్నాడు, రాజులు ఏం చేసేవాడు? ఆయన మార్చేవాడు. ఆయన మార్చేస్తారు. ఎందుకు మార్చాడు ఆయన రాజుని? ఆయన గర్వపడ్డ రాజుని మార్చేస్తాడు. హంబుల్గా ఉండేవాడిని ఏం చేశాడు? మళ్ళీ ఎత్తి దేవునే నమస్కరించేవాడిని, దేవునికే దేవుడే అంత అనుకూలంగా ఆయన తెచ్చి నిలబెట్టేశాడు. అప్పుడు చూడండి, అప్పుడు ఈయన చూడండి, ఈయన వివేకి, ఈయనకేమి ఇచ్చాడు? ఈయనకే జ్ఞానం ఇచ్చాడు, వివేకం రెండు ఇచ్చేశాడు. ఈయన అడుగుతున్నాడు, దేవా నీ జ్ఞానం నాకు ఎలా తెలిపేది? రాజు అడుగుతున్నాడు. లేకపోతే ఈ దేశం నుండి 2000 మంది దాకా ఎవరు ఆయన అందరినీ చంపేస్తారంట. ఆయన జ్ఞానం చెప్పుకుంటారు కదా వాళ్ళని. ఆయన దయచూపడినప్పుడు ఏం చేశారు? పరలోకం ఏమి ఇచ్చారు? ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ పరలోక మర్మం ఏం చేశారు? గ్రహించిప్ప చేశారు. చూడండి, ఆయన కళ చూసినాడు, కళ మర్చిపోయినాడు. ఇప్పుడు కళ చెప్పమంటాడు, కళ బాగా చెప్పమంటాడు. ఈయన ఏమంటున్నారు? వాళ్ళు చూసి ఆ కల్దీయులు జ్ఞానులు ఏమంటారు? ఇది మనుషులు ఎవరికి ఇలాంటిది లేదు, వాళ్ళు ఒకవేళ చెప్పాలంటే ఎక్కడి నుంచి చావాలంటారు. మనుషులుగా ఎవరు చేయలేరు రాజా చెప్పేదంటే ఆయన కోపం వచ్చేస్తుంది. నా దగ్గర ఏం మీరు నన్ను సమస్య పెడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చంపేస్తా అంటున్నాడు. భయపడిపోయినారు వాళ్ళు యథార్థంగా మాట్లాడారు. రాజా నువ్వు కళ చెప్పకుండా నువ్వు కళను చెప్పమంటారు, మర్చిపోయినంటారు. ఏమి రాజా ఇది న్యాయం అంటే? అదంతా నాకు తెలియదంటాడు ఆయన. అప్పుడు పోయి పరలోక దేవుని వేడుకొని అప్పుడు పోయి ఈయన ఈ మర్మం తెలిపితే అప్పుడు చెప్తున్నాడు, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన అదే చెప్తున్నాడు ఇక్కడ. వివేకం కానీ మనకు జ్ఞానం కానీ ఇచ్చేది, మనకు బయలుపరిచింది, సత్యాన్ని గిరగించేసింది ఆయనే. ఏ ఒక్కరు కాదు. నేను అంటే అబద్ధమైపోతుంది. దేవుని వాక్యము అందరికీ వచ్చింది. ఎవరికి వచ్చిందో మనలో ఇప్పుడు నేల మీద, మంచి నేల మీద మీరు వేసిన విత్తనం ఏమవుతాయి? ఆటోమేటిక్గా మంచిగా ఫలిస్తుంది. ఆ దేవుని ఆత్మ పెట్టేసి మనలో దేవుని శరీరం పెట్టి, దేవుని బుద్ధి జ్ఞానం పెట్టి, అన్ని పెట్టి దేవుని వాక్యం లోపలేసి ఏమవుతుంది? ఏమవ్వాలి? అది ఫలించుతుంది. అదే మాది మనకి ఇది నా అతిశయమా, నీ అతిశయమా? ఇప్పుడు మనల్ని ఇంతగా పరిపక్వమైన ఒక మంచి నేలగా మనల్ని తయారు చేసినారు. పాపాన్ని కడిగారు, శాపాన్ని కడిగారు, అన్ని నీతి మంత్రిగా చేసినారు. నీతి మంత్రి దేవుని వాక్యం లోపలేసి ఏమవుతుంది? లోపల నీతి మంత్రుడు తన మంచి హృదయం నుండి మంచి దాన్ని ఏం చేసేది? సద్విషయములను బోధిస్తాడు. అంతే కదా. చెడ్డ దాన్ని వాడు వేస్తే చెడ్డని ఏం చేసేది? చెడ్డ విషయములను బోధిస్తాడు. ఏమండి ఇదే అండి. ఇప్పుడు మనమే ప్రభు నన్ను మంచివాడిగా చేసి లోకంలో మంచి వాక్యం వేసినప్పుడు అది ఫలించదా? అది ఫలించదంటే నేను చెట్టు అని నా తొట్టిని చూడకూడదు. ఇది మట్టి తొట్టి, ఇది మట్టి కుండ. ఎదగి చెప్తున్నారు ఒక చోట, ఈ మట్టి ఒక ఘనతని దేనిలో పొందామనము? ఈ మట్టి పాత్రలో పొందామంటాడు. ఈ ఘనతని ఈ ఒక ఇదంతా మన దేనిలో పొందున్నాము? మట్టి పాత్రలో పొందాం. అంతే అండి. మనల్ని నీతిమంతులుగా చేసి, పవిత్రంగా చేసి, లోకంలో వాక్యం చేస్తే అది నీతి ఫలిస్తుంది. మీ పిల్లల్ని నీతి న్యాయంగా పెంచేసి మీరు మంచి సత్యం నేర్పిస్తే వాళ్ళు ఏం ఫలిస్తారు? వాళ్ళు ఏం మాట్లాడతారు? నీతే ఫలిస్తారు. మా ఇంట్లో చాలా మందిలో దేవుని పిల్లలు టీవీ లేవు. టీవీ లేకపోతే వాళ్ళు లోకంలో జీవిస్తారా? సత్యం జీవిస్తారు. టీవీ పెట్టేస్తే, ఆటలు పాటలు పెట్టేస్తే సత్యం జీవించేట్టు ఎలా జీవిస్తారు? మేమే చెప్పండి. అదే ఇది కూడా మనల్ని సర్వం చేసి వేసింది వాక్కు ఆయన. అది ఫలించింది. అంటే ఇప్పుడు ఫలించిన ఈ తొట్టి కాదు చూడాల్సింది, ఈ మట్టి కాదు చూడాల్సింది, వేసిన ప్రభుని చూడాల. ఆయన దయ అనుగ్రహంగా ఫలించింది అది. అదే పౌలు కరెక్ట్గా గిరగించి చెప్తున్నాడు. నాటువాడు ఒకడు, నీళ్ళు పోయేవాడు ఒకడు, అభివృద్ధి చేయవాడు అదిదా మనకు కావాలి. చూడండి ఎంత బాగుంది. యెషయా 11:2. యెషయా 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఏమంట? యెహోవా ఆత్మ అంటేనే అది ఏమి ఆధారం? దానికి జ్ఞాన వివేకములకు. ఇప్పుడు యెహోవాని ఆశ్రయించే వారికి ఏముండదు.
యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని వాక్యం ఉంది. ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరు ఒక అనుగరంలో జీవిస్తున్నాము, ఎవరిని ఆశ్రయించి జీవిస్తున్నాము, ఎవరి దగ్గర మొరపెట్టి జీవిస్తున్నాము మనము? యెహోవాని కదా. అప్పుడు యెహోవాని ఏమంట? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఇప్పుడు చూడండి, యెహోవా ఆత్మ వచ్చింది మనకంటే అది ఏం చేస్తుంది మనలో? జ్ఞాన వివేకముకు ఆధారమైన ఆత్మ. ఆలోచన బలములకు, చూడండి, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. చూసారా? తెలివిని. ఇది తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే ప్రభువును అనుసరించి ఎప్పుడు ఒప్పుకున్నావో దేవుడు నీకు ఆత్మ ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అదిదా. అందుకే ఈ గ్రహించిన ఆ గొప్ప సేవకుడు అన్నాడు ఆ మాట, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు అంటే ఎన్ని అండి? దానికి ఇది అని చెప్పలేము. ఏ మేలు అంటే ఎవ్రీథింగ్. మనం ఎంత భాగ్యంగా సుఖభాగంగా ఉన్నాం, అన్ని ఎవరు ఇచ్చింది? ఆయనే. యెహోవా ఆత్మ, ఆయన ఆత్మ వచ్చింది కాబట్టి మనం ఎన్ని మంచిదని నడుపుతా ఉంది. అది గ్రహించాల మనము. అదిదా యెహోవా ఆత్మ తెలివిని వివేకమును జ్ఞానమును పుట్టించే ఆత్మ. అది వచ్చి పుట్టిస్తుంది. ఇప్పుడు ఎవరిది? ఆ రోజు చూసినప్పుడు ఆ పామరులైన అంత గొప్ప వాళ్ళకి చేసింది ఎవరు? దేవుని ఆత్మ. అందుకే యేసు ప్రభు ఏం చేశారు? దేవుని ఆత్మ నేను పోయి మీకు ఆదరణకర్త ఏం చేస్తాను? ఆత్మను పంపించి బలపరి. చూడండి, అది మీకు విన్న వాటిని కన్న వాటిని ఏం చేస్తుంది? అది పరలోకంలో దేవుని ఎంత ఉన్న ఆత్మ శక్తి. అది పవర్. దిస్ అన్లిమిటెడ్ పవర్. అది మీరు ఎంత బాగా చక్కగా వాడతారో తీసుకోవచ్చు అంతే. ఇప్పుడు కంప్యూటర్లో బాగా మంచి ట్రైనర్గా ఉండేవాడు కంప్యూటర్ ఇస్తే ఏమైనా చేయవచ్చు. ఏమి రాని వాడి దగ్గర కంప్యూటర్ చేంజ్ చేయాలా? మీరు ల్యాప్టాప్ కూడా ఏం చేయగలుగుతాడు? నో యూస్. సేమ్ అలాగే దేవుని ఆత్మ వచ్చి నా సమస్త కార్యం మనం అంటే చేస్తుంది. అది మనం అప్పగించాము. ఏం చేయాలి? ఆయనకి అప్పగించాము. యేసుప్రభు ఏం చేశారు? దాన్ని ఏం చేశారు? దాన్ని అప్పగించుకున్నారు. అలాగే అపోస్తులు ఏం చేశారు? తాను యేసుప్రభుని చూసి అప్పగించుకున్నారు. అప్పగించుకున్నప్పుడే దేవా నాలో కార్యసిద్ధి కలుగ చేయప్ప, నీ పనివాడిగా వాడతాను, జీవిస్తాను అన్నప్పుడే దేనికి ఒప్పుకున్నావు? అదే అన్నాడు ఆయన. ఏనికి ఒప్పుకుంటేవో దాన్ని ఏం చేసి జాగ్రత్తగా అది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, తర్వాత కీర్తనలు 51:6. కీర్తనల గ్రంథము 51 అధ్యాయము 6వ వచనము. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. ఏమంట? నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. చూసారా? ఆయన ఇంగ్లీష్ చూసినప్పుడు ట్రూత్ అని ఉంది, సత్యమునంది. మీరు అంతరంగంలో ఏం కోరుతున్నాడు? సత్యము కోరుచున్నాడు. ఆయన సత్యం ఉండాలని కోరుచున్నాడు. ఆ ఒక విషయము చేతనే మనకేం తెలుపుతాడంట? జ్ఞానము తెలుపుతాడు. నీలో సత్యం ఉండాలప్పా. సత్యం ఉండాలి. నీకేం కావాలా? జ్ఞానం ఉండాలా. జ్ఞాన వివేకము బలం ఇచ్చేది ఆయన. అదిదా ఆయన చెప్పిన అంతరంగంలో ఏముండాల? ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డ అయిన ప్రతి సేవకులకి, ప్రతి బోధకులకి, ప్రతి ఒక్కరికి ఏముండాలా? దేవుడు కోరుకునేది ఏమి? అంతరంగంలో ఏముండాలా? అందుకే అంటాడు ప్రభు ఒక మాట అంటాడు. తండ్రి అన్నాడంట, నన్ను ఆరాధించే వారు ఎలా ఆరాధించాలా? ఆత్మతోను సత్యం. అప్పుడు సత్యం లేకపోతే, నీలో సత్యం లేకపోతే ఏం లేదు, నో విడుదల. సత్యం ఉండాలంటే నీలో ఏముండాలి? అప్పుడు అంతరంగంలో ఏముండాలా? శుద్ధం ఉండాలా. అంతరాత్మ ఏముండాలా? శుద్ధం ఉండాలి. శుద్ధం ఉంటేనే సత్యం వస్తుంది. సత్యం ఉంది ఆత్మ అన్ని వచ్చి ఇచ్చేస్తారు. ఒక్కొక్కటి అడిషనల్ అనమాట. ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాసేవాడికి ఎన్ని అడిషనల్ ఇవ్వచ్చు, రాస్తూనే ఉంటాడు. ఎగ్జామ్ ఏమి రాని వాడికి నువ్వు మెయిన్ పేపర్ కూడా ఏం చేయలేడు, నువ్వు ఫుల్ఫిల్ చేయలేడు. అలాగే దేవుని ఆత్మ నువ్వు ఎంత చక్కగా, ఎంత పవిత్రంగా, ఎంత ఒబేగా, ఎంత విధేయమైన వాడుకుంటావో అంతగా నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు మిస్యూజ్ చేసావంటే ఉన్నది కాస్త ఏం చేస్తుంది? తీసేస్తారు. అదిదా మనం జాగ్రత్తగా గమనించాలి. చూడండి, కొలసి 2:2 వచనాలు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు.
ఎంత చక్కగా చెప్పండి ఇక్కడ. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయము 2-3 వచనాలు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తన హృదయములలో ఆదరణ పొందవలనని వారందరినీ కోరుచు పోరాడుచున్నాను. చూసారా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. అంతే అండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదయు ఎవరి దగ్గర ఉంది? క్రీస్తులో గుప్తమై ఉందంట సర్వము. ఎంత గొప్ప విషయం చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదయు, బుద్ధి జ్ఞానం మాత్రమే కాదు, సర్వ సంపద ఎవరిలో ఉంది? యేసు ప్రభులో పెట్టేశాడు దేవుడు. అందుకే ఆయన ఎవరైతే అద్దుకుంటారో యేసు ప్రభు లాగా, యేసు ప్రభు మాట ప్రకారం తండ్రి ఆయనకి ఇచ్చిన మాటే, అది ఆయన మాటే. అదంటాడు ఆయన మాట ఈయన మాట అంతే. ఈయన వచ్చి పలికారు, స్పీకర్ లాగా ఈయన వచ్చి పలికారు. ఆ మాట దేవుని మాటే. అయితే అది గ్రహించాలి మనము. అందుకంటారు సర్వ సంపద ఏముంది ఆయనలో? క్రీస్తు యందు గుప్తములై ఉన్నది. ఏమేమి? ఆయన యందు గుప్తములై. ఆయన ఏమేమి? జ్ఞానము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందు ఉన్నాయి. అన్ని కలిగినంత ఆయన ఉంది. అందుకే చెప్పారు ఇక్కడ ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ నన్ను అనుసరించిన జ్ఞాన వాక్యమును. చూసారా? అదిదా బుద్ధి వాక్య జ్ఞాన వాక్యం ఎందుకు ఇచ్చారు? ఎదిగించడానికి ఇచ్చారు, వాళ్ళని ఫలించడానికి ఇచ్చారు. అదిదా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చూడండి తర్వాత 9వ వచనము, 1 కొరింథీ 12:9. మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను. చూసారా? మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరములను. ఒక విశ్వాసి తన జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి కఠినమైన కష్టమైన పరిస్థితులు కూడా ఆ సమయంలో కూడా దేవునిలో ఉన్న ఆ కదలించబడిన ఆ నమ్మకాన్ని ఉంచి ఆ విశ్వాసాన్ని గురించి అది ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన కదలించకుండా నమ్మకమే ఏమవుతుంది దానికి? విశ్వాసము. కొన్ని చిన్న విషయానికి ఏమైపోతా ఉంటారు, కదలింపబడతారు. ఏమో ఎందుకో ఒక అనుమాన పరిస్థితిగా మాట్లాడతారు. అట్ట కాదంట, ఏమైనా ప్రభు ఆ యోబులాగా మాట్లాడతారు. ఏమైనాను ఎవరంటారు నాకు ఆయనే. ఎంత గొప్ప ఇదిగా అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఖచ్చితంగా చూసినప్పుడు ఈ కొన్ని పరిస్థితుల్లో ఇది జరగని పని అంటారు, ఇది సాధ్యం కానిది. అయినా అలాంటి పరిస్థితులు దేవుని యందు వాళ్ళు మగు నమ్మకం విశ్వాసం పుడతారంట. అది గొప్ప శక్తి. అదిదా విశ్వాసం అంటారంట. ఎంత విశ్వాసం పైనకి. అందుకే ఇజ్రాయెల్లో చూసినప్పుడు తిరిగి చూసి యేసు ప్రభు వెళ్ళిన కాలం ఏమంటారు? ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం ఏం చేస్తారు? ఆయన ఆశ్చర్యపడతారు. ఇజ్రాయేలీలో కూడా ఇంతటి విశ్వాసం నేను కనుగొనలేదు కాదప్పా. ఎందుకంటే అతను పనివాడు బాగలేక వచ్చాడు. ప్రభువా నువ్వు నా ఇంటికి వచ్చేదని నేనేం కాదు, నేను అంత పాత్రను కాదు. ప్రభువుని ఎంత గొప్పగా గౌరవించిన వ్యక్తి అంటే, ఆయన మహాత్మ్యమును ఎరిగిన వ్యక్తి ఆయన చెప్పాలంటే. చాలా మందికి ఆయన గొప్పతనం తెలియలే. ఆయన వెళ్తున్నాడు, ఆయన గ్రహించాడు. ఆయనకి ఎంత పవర్ ఉందని గ్రహించాడు. ప్రభువా నువ్వు మాట చెలవిస్తాను నాకు. ఎంత గొప్పవాడు ఆయన. అందుకని ఆశ్చర్యపడి నిజంగానే ఈ విశ్వాసం నేను ఇజ్రాయేల్ కూడా చూడాలి. అంతేమే దేవుడే ఎన్నుకున్న ఏర్పరచుకున్న జనాంగం జీవిస్తున్న వాళ్ళు కూడా ఇంత విశ్వాసం లేదే. ఈరోజు అంతే చాలా మంది గొప్ప సంఘముగా, గొప్ప సత్యవంతుడిగా, గొప్ప బోధకుడుగా, గొప్ప సేవకుడుగా అనిపించుకుంటారు. ఆయన విశ్వాసం మాత్రం తక్కువ ఉంటాయి. చూసాం కదా లోకంలో చూసినప్పుడు. ఒక ఆయన మధ్య కూడా అప్పుడు పేపర్లు చెప్పేవాళ్ళు, నేను యేసు ప్రభుకి కన్యక మరి గర్భం పుట్టినాడు, నేను విశ్వాసను అంటాడు. ఆయన గొప్ప సేవకుడు. మళ్ళీ ఏం చేయాలి? ఆయన్ని
అది ఎలాంటి మాట అది అవిశ్వాసమైన మాట. అవి ఆ మాట తెచ్చి ఒక గొప్ప సేవకుడు చెప్తే ఎలా సరిపోతుంది. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఒక విశ్వాసి అంటే తన జీవితంలో సాధ్యం కానిది కూడా చేయవాడు ఎవరు మాత్రమే అంట? దేవుడు తన కార్యం తన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? దేవుడిని ఎంత విశ్వాసం ఇచ్చి ఉన్నారు. అలాంటి విశ్వాసం ఉండాలంట. అందుకంట ఈ యొక్క మరి ఒక ఆత్మ వలన విశ్వాసమును, ఆత్మ వలనే అది విశ్వాసం ఉండేది. ఆ వరం ఎవరిది? దేవుడు ఇచ్చేది వరము. ఒక విశ్వాస జీవితంలో ఎలాంటి కఠినమైన పరిస్థితులను కదల్చబడని నమ్మకాన్ని ఉంచుతాడో, ఇంకా చెప్పాలంటే అతని సాధ్యం కాని సందర్భంలో కూడా దేవుణ్ణి అందు నమ్మకం ఉంచి ఉన్నాడు. అది ప్రత్యేకమైన శక్తి అంటే ఆయనకి. అదిదా విశ్వాసత. అలాంటి ఒక దేవుని యొక్క చిత్తాన్ని వెంబడించేవాడు అనేకమైన శోధనలకు ఎదురవుతాడంట. దేవుని చిత్తాన్ని ఎరగాల చేయాలన్నప్పుడు అతనికి ఏమొస్తుంది? దుష్టుడు అనేక విధమైన ఆటంకములు ఎదురొస్తుంది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నాడుగురవని అంటే ఏమో దేవుని చిత్తాన్ని ఆశపడేవాడు, దేవుని చిత్తాన్ని ఆశపడి వెంబడించేవాడు అనేకమైన పోరాటంను ఎదుర్కొంటాడు. అయితేను అతను తన విశ్వాసం ద్వారా వాటిని ఎదుర్కొని వెళ్ళినప్పుడు అతనికి గొప్ప సాధనం అవుతుందంటే అతనికి అదేమైపోతాయంట, అన్నీ గొప్ప వరం అయిపోతాయంట. అదే ఎలా పైలా వచ్చామంటే దేవుని వేడుకున్నప్పుడు అన్ని శోధనలు దాటి వచ్చేసాను. అప్పుడు అదంతా ఏమైపోయింది? ఆయనకి ఒక్కొక్క శోధన ఒక్కొక్క మెట్టి అయిపోయిందంట. అలాంటి సాధన అవుతుందంట. తర్వాత చూసినప్పుడు ఇంకా కొందరు తన దేవుని వాక్యం మూలముగా తన వ్యక్తిగత జీవితంలో అయినా సరే, తను ఎలాంటి శోధన ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుని ఆజ్ఞను దేవుని కట్టను చక్కగా ఆ వాగ్దానాలను పట్టుకొని వాటి యందు వాళ్ళు తీర్మానంగా నిలిచి తీర్మానంతో జీవించి తన విశ్వాసాన్ని కనపరుచుకుంటారంట సాక్షిగా. వాళ్ళు గొప్ప విశ్వాసం అంట. దేని ద్వారా? వీళ్ళు వాక్యం పట్టుకుంటారు. కొందరు విశ్వాసం ఉంది పోరాటంతో పడతారంట. కొందరు విశ్వాసంలో వాక్యంతో పడతారంట. వాక్యము దేవుని కట్టడి ఆజ్ఞలను చూసి ఆ ప్రకారం వెళ్ళినప్పుడు వాగ్దానం పట్టుకొని వెళ్తారంట. దేవా నువ్వు ఈ వాక్యం చేస్తున్నావు, ప్రభు చెప్పారు కదా, తండ్రి నిన్న నామం పెట్టి ఏం అడిగినా మీకేం చేస్తారు ఆయన. అలాగే వీళ్ళు ఏం చేస్తారంట, వాక్యమును పొందుకొని ఆ వాక్య ప్రకారం తీర్మానించుకుంటారంట. తీర్మానించుకొని సాక్షిగాను విశ్వాసులకు మాదిరిగాను వాళ్ళ విశ్వాసముతో సాక్ష్యాన్ని నిరూపిస్తారంట. ఈ దేని ద్వారా నిరూపిస్తారంట? వీళ్ళు విశ్వాసిగా ఉంటారంట, తన విశ్వాసంతో నిరూపిస్తారంట. వీళ్ళు కూడా దేవుని యొక్క ఒక విశ్వాసం అనే వరం పొందిన వాళ్ళంట. తర్వాత చూసినప్పుడు ఒక సంఘము విశ్వాసి ఆత్మ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా సరే, ఆయన ఇప్పుడు ఆత్మీయ జీవితంలో చాలా మందిగా ఉంది, శారీరక జీవితంలో చాలా మందికి రోగాలు ఉంటాయి కదా, అలాగే ఆత్మీయ జీవితంలో చాలా మందిగా ఉంటాయంట, రోగాలు ఉంటాయంట. ఆ రోగాలు అదే చెప్పేది రెండు విధంగా వస్తుందంట. ఇక్కడ ఏమన్నా చెప్పింది, ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరములను. ఇప్పుడు స్వస్థపరిచే వరం అంటే ఆ కాలంలో ఉన్నట్టు యేసుప్రభు చేయనట్టు ఇప్పుడు కూడా ఎవరు ఏం చేయలేరు. ఆ వరం లేదు. ఎందుకంటే అది ఎవరికి అనుగ్రహించబడింది? అది ఆ ప్రారంభ కాలంలో ఆ అపోస్తలుల సంఘం ఏం చేయబడాలా? ఎదగాల. ఉండేది ఎన్ని మంది అక్కడ? 12 మందిలో ఒకడు ఏమైపోయాడు, ఆల్రెడీ లాస్ అయిపోయినాడు. 11 మంది ఉన్నారు పాపం. ఆ ప్లేస్లో ఏం చేశారు? పౌలు గారిని ఎన్నుకున్నారు. ఆయన చెప్తారు, నేను ఎన్నుకున్నాను అంటాడు. చూసినప్పుడు ఆ 12 మంది ద్వారా ఏం చేయబడాలి ఇప్పుడు ఈ సంఘము? అప్పుడు ఆయన ఆ సంఘానికి ఏం కావాలా? కొన్ని పవర్స్ కావాలా. అదేదా ముఖ్యమైనది ఆత్మ వరములు. అప్పుడు ఆ వరము స్వస్థపరిచే వరం ప్రత్యేకించింది ఇచ్చింది ఏ ఉద్దేశం కొరకే? అది సంఘం అభివృద్ధి కొరకే. అందుకే ప్రభు అంటారు, మీరు అనేకులు నా దగ్గర ఎందుకు వస్తారంటే సూచకుల నిమిత్తం వస్తారు, ఇంకా కొందరు ఆహారం కొరకు. ఎందుకంటే ప్రభు ఏం చేసేవాడు అప్పుడప్పుడు 5,000 మందికి అది చూసేసి కొంతమంది దానికే వస్తారు. అప్పుడు అంటారు నిజమైన విశ్వాసంతో రాలా. అప్పుడు కూడా ఉన్నారు చూడండి, నిజమైన విశ్వాసం ద్వారా చెప్తున్నారు. అప్పుడే అన్నప్పుడు ప్రభు ఆత్మీయమైన విషయం గురించి మాట్లాడితే అంటే యాడికి వెళ్ళిపోతుంది వాళ్ళ మనసు. అయ్యో మనం కంపెనీ చాలా దాని గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఏ విషయంలో వాళ్ళకి ఎలగలేదు, ఎక్కువ ఆత్మీయమైన విషయం ఎలగలేదు. అదే చెప్తున్నారు ఇక్కడ. అలాంటి రోగంలో పడిపోయిన వాళ్ళు
శారీరకంగా ఆయన ఆత్మవరం అనేది స్వస్థపరిచే వరం అనేది ఇప్పటివరకు ఏం లేదు. అది కొంతకాలం పరిమితి ఇచ్చారు. ఎవరు అపోస్తలు ఎవరు చేయి పెట్టారో ఆడికి ఆగిపోయింది. చూసుకోవచ్చు మనం కూడా. ఆత్మనే ఆగిపోయింది. పిలుపు వెళ్ళి సంఘమే కట్టి నడుపుతాడు కానీ అక్కడ ఏం లేదు. అనేకులు ఆత్మవరం ఏం చేయలే, పొందపడలే. ఆత్మవరమే నిలిచిపోయింది అప్పటికే. పిలుపు కూడా వెళ్ళి శిష్యుల్లో ఇంకా ఎన్నుకున్నారు కదా, వీళ్ళు 7 మంది ఎన్నుకుంటారు కదా, ఆయనలో కూడా పిలుపు వెళ్ళి ఒక పట్టణంలో ఒక సంఘం ఏర్పరిచుంటారు. అక్కడ పోయి పేతురు ఎవరు చూసినప్పుడు అక్కడ ఎవరు ఆత్మ పొందుకొని ఉంటారు. అప్పుడు ఆయనకి ఏం వరం లేదా అన్నప్పుడు ఆయన 3వ వ్యక్తి, 3వ జనరేషన్ అయిపోయినారు. అప్పుడు ఏం లేదు కొందరికి. అప్పుడు ఇక్కడ చూడవచ్చు అంటే స్వస్థపరిచే వరం అనేది ఇప్పుడు మనకు ఆత్మీయమైన విషయంలో రోగంలో పడి ఉండొచ్చు. కొందరికి ప్రార్థన రాదు, కొందరికి బాగా వాక్యం ధ్యానించేది రాదు, కొందరికి ఏ విషయము రాదు. అటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాక్యం ద్వారా ఏం చేస్తారు? ప్రార్థన ద్వారా. అది చెప్పేది. ఒకరిని విశ్వాసి ఆత్మ జీవితంలో ఆయన రోగిగా పడి ఉన్నప్పుడు అది కూడా సుఖపరిచేది అవుతుందంట. ఒకరిని లేదా ఒక శరీరము, మనసు, ఆత్మ చాలా రోగంతో పడి ఉన్న వాళ్ళని కూడా చికిత్స చేసేది. అది కూడా సంఘం. అందుకంటే విశ్వాసమైన ప్రార్థన ఏం చేస్తున్నారు? రోగిని విశ్వాసమైన ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తం ఏం చేసింది? ఆయన్ని లేపేస్తుంది కదా. అది ఉంది. ఇప్పుడు నా కొరకు నేను పడిపోయినాను, మీరు అనేకలు కూర్చుకొని చేరి నా నిమిత్తం మీరు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు నన్ను ఏం చేస్తుంది? అది లేపి నిలబెట్టింది. ఒకప్పుడు పోయి ఉండాల్సిన వాడిని, అయితే ఈరోజు నిలబెట్టింది. అంటే దేవుడి కృప. అది మీ అందరి ప్రార్థన, మీ అందరూ దయ, మీ అందరూ దేవుని కోరుకున్నది ఏం చేస్తారు? దయ కోరినప్పుడు ఏమవుతుంది? అది దేవుని ఆత్మ వచ్చి నన్ను ఒక ప్రయోజనకరంగా లేపి నిలబెట్టింది. అలాగనే ఒకవేళ పడిపోయినప్పుడు ఒకరి కొరకు అది దేవుని ఆత్మ లేపి నిలబెట్టింది. ఇది కూడా ఏమే సంఘం ఒక ఎదుగుదల కొరకు జ్ఞానముగా గొప్ప సాక్షిగా ఉండడానికి ఇది ఇవ్వబడుతుందంట. ఎలా అంటే సంఘం ఎలా ఉండాలంట ఆయన దృష్టిలో? సంఘం ఒక ఊకపడుతుంది. ఏమంటారు దాన్ని? ఉజ్జీవపరిచేది. సంఘం ఏం చేయబడాలంట? ఉజ్జీవంగా ఉండాలంట. సంఘము ఉజ్జీవంగా ఉండాలంటే దానికి దేవుని ఒక ఏం కావాలా? స్వస్థత కావాలంట. మనిషి ఉజ్జీవంగా ఉండాలంటే ఏం కావాలా? ఉత్సాహం ఉండాలి కదా మనిషికి. నిశ్చించి ఏమన్నా డల్గా ఉన్నావు, ఏమిటి ఉన్నావు అన్నప్పుడు ఏం కావాలి? మనిషికి ఏముంది? వీక్నెస్ ఉంది, ఆరోగ్యత కావాలి. అప్పుడు ఏం కావాలి మనకి? ఉజ్జీవమైన ఉత్సాహమైన ఒకటి కావంట కదా. భోజనమైన సరే బాగా డల్ అయిపోయి కుషించిపోయి ఆకలి ఉన్నవాడికి ఏం కావాలి? ఇప్పుడు బలమైన మంచి పోషకమైన ఆహారం కావాలి. ఆహారం ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? అలాగే సంఘం అనేది అప్పుడు కొన్ని దుష్టుని కార్యం వల్ల అది ఆత్మీయ విషయంలో పడిపోతుందంట, రోగములు పడిపోతాయంట. సంఘం అంటే మనిషే కదా. అప్పుడు ఏమవుతుంది? దేవుని ఆత్మ వచ్చి సంఘాన్ని ఉజ్జీవపరిచే జ్ఞాన బోధని ఒక బలమైన ఆకారాన్ని పంపుతాయంట. అది స్వస్థపరిచే వరం ఉండేదంట. అదే అంట వాక్యం ఏం చేస్తుంది? ప్రతి మనిషి ఏం చేస్తుందంట? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట దేవుణ్ణి ఏం చేస్తుంది? బ్రతికింప చేస్తుందంట. అది బ్రతికింప చేస్తుంది. అదిదా ఇక్కడ చూసినప్పుడు చూడండి, లూకా 8:48 చూస్తాం. ఒక 2-3 వచనాలు ముగిస్తాం. లూకా సువార్త 8:48. అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చూసారా ఆ విశ్వాసం? అప్పుడు ఎవరైనా అన్ని దేశస్తురాలే ఆమె కదా. 12 ఏళ్ళు అప్పుడు ఏమంటున్నాడు? ఆమె నీ విశ్వాసం నేనేం చేస్తుంది? ఇంకొక ఆమె కూడా తన కుమార్తె కోసం అడిగి ఆమె కూడా ఎవరు? ఆమె మన్యురాలే. అప్పుడు కూడా ఇదే మాట వస్తుంది అక్కడ. నీ విశ్వాసం నేను ఏం చేసింది? నీ కుమార్ చూపో నువ్వు అనుగ్రహించే పడుతుంది. అంటే నీ విశ్వాసం అప్పుడు ఎంతగా గొప్ప విశ్వాసం. విశ్వాసమే ప్రభు చూసేది. అడిగే ప్రతి వాడికి ఆయన అడిగేది ఏం కావాలని కోరుకుంటావు అంటే నా స్వస్థపడుకోవచ్చు. ఏముంది? నీకు విశ్వాసం ఉందా? అది అప్పుడు ప్రతి విశ్వాసికి ఉండవలసింది ఏమి? విశ్వాసం ఉండాలి. దేవుని ఏం ఉండాలా? దేవుడు మనల్ని ఏం చేసినవాడు? విడిపించిన వాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే, మనల్ని నిత్యత్వమును చేర్చేవాడు ఆయనే. అప్పుడు మనం దాని కొరకు ఏం చేసి ఉండాలా? ఎదురు చూడాలా. ఆ విశ్వాసం నిలిచి ఉండాలా. ఏమంటారు ఆయన? నేను వచ్చే వరకు నిలబడి ఏమంటారు? రేవుల ప్రకటనలో ఉంది కదా, చివరి అంతం వరకు నిలిచిన వాడు ఏం చేస్తారంట?
రక్షింపబడి బహుమానం పొందుతాడంట. అలాగే ఇక్కడ అపోస్తుల కార్యం 9:34, అపోస్తుల కార్యము 9:34. పేతురు, అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకున్నామని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూసి ప్రభు తట్టు తిరిగిరి. ఇక్కడ ఏమంట, ఏం చెప్తున్నాడు ఆయన? అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ్య అను ఒక మనుషుని చూచి, పేతురు, అయినయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని. ఎందుకు ఇలా ఇక్కడ ఆయన చేయాలంటే ఆ కార్యం అంటే ఆ సంఘ విశ్వాసులు ఏం చేయబడాలి, అందరూ ఏం చేశారంట, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేశారంట. వెంటనే అతడు లేచెను, లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతని చూచి ప్రభు తట్టు తిరిగిరి. చూడండి, ఇప్పుడు ప్రభు తట్టు వీళ్ళు రావడానికి మూల కారణం ఎవరా? ఈ ఆయన ఏం చేశాడు? ఈయన పక్షవాయువు. ఎందుకంటే సంఘం అభివృద్ధి కొరకు కొన్ని సందర్భాలు దేవుడు ఏం చేసినాడు వాళ్ళకి, ప్రభు ఇచ్చిన వరములు అది. తర్వాత 5:15 యాకోబు రాసిన పత్రిక 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూడండి, ప్రభు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. చూసారా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని లేపును, ఒకవేళ అతను పాపం చేసిన వాడైతే అతని పాపమును క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. చాలు. ఇప్పుడు ఇంకొక మాట అక్కడ బాగా గమనించాల, మీరు స్వస్థత పొందే నిమిత్తం ఒకరిని కొరకు ఒకరిని ఏం చేయమంటుంది, ప్రార్థన చేయండి. ఇదిదా మనం లేపేది. ఇప్పుడు స్వస్థపరిచేది ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడు ఎలా పెట్టేశారంటే ఒకరిని చేయమంటున్నాడు, ప్రార్థన చదువు మేడం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అదిదా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒకరిని కొరకు ఒకడు ఏం చేయాలా, ప్రార్థన చేయాలా, పాపాన్ని ఒప్పుకోవాలా, ప్రార్థన చేయాలా. నీతిమంతుని విజ్ఞాపన. కానీ ఆ ఒక పాపం తెచ్చి మనం ఎవరికి ఏం చేయకూడదు. ఒకవేళ మనకు తెలిసినా కూడా దాన్ని దేవునితో చెప్పి ఒప్పుకొచ్చి పాపం మనిషి మనం పోయి 10 మందికి ఏం చేయాలి, వాళ్ళ పాపాన్ని చెప్పకూడదు. వాళ్ళకున్న ఒక దేవుని గుణం చెప్పాలా, విశ్వాసం చెప్పాలా. ఎంత పాపం చేయాలి, ఒకరిని కొరకు ఒకరిని ప్రార్థన చేయండి, అప్పుడు మీకు ఏం చేస్తుంది, నీతిమంతుని విజ్ఞాపన. అది వద్దు మేడం, స్వస్థపరిచేది కావాలన్నా. మీరు స్వస్థత పొందినట్లు, అదిదా స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరిని ప్రార్థన చేయుడి. చాలు, వేరేమిలా. మనం ఇప్పుడు చేయవలసింది ఒకటే, ఎవరైనా బాగలేదా వాళ్ళు భారం కలిగి ఏం చేయవచ్చు మనము, దేవాన్ని చిత్తము. ఎందుకంటే నీ బిడ్డ, నువ్వేం చేయవాడిని లేపి వాడిని ఏం చేయి, నీ చిత్తము జీవింపు చేయము. ఎందుకంటే సమస్య చేయగల దేవుడు ఎవరే, ఆయన ఆత్మనే కదా చేస్తుంది. అందుకంటారు విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేసిందంట, అదిదా ఇప్పుడు ఇచ్చింది మనకి స్వస్థ. ప్రేర్ చేయవచ్చు, ఎంత బాగా చేసినా ఓకే, నో ప్రాబ్లం. అదిదా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా. 1 కొరింథీ 13:8 ఇక్కడ చెప్పేస్తారు క్లియర్గా ఏమేమంటే ఏమైపోతుందని. 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. అంటే ఏమర్థం, కొన్ని ఏమైపోతాయి ఆటోమేటిక్ గా. ఎందుకు అవ్వాలి అది? ప్రవచనం అయితే ఎప్పటి వరకు అయిపోయింది, అది అయిపోయింది. అపోస్తలులు కూడా లేదా, యేసు ప్రభు లాస్ట్ ప్రాఫిట్, ఆయన ఒక ప్రవచన, ఆయనే ప్రవక్త లాస్ట్. తర్వాత ఎవరు లేరు, అది ఆయనకు దర్శన మూలంగా రాయాల్సిన ఇచ్చారు. ఆయన కూడా బయట వచ్చి ఎవరు ఏం చేయలే, ఏం చేయలేదు, చెప్పలేదు కదా. ప్రవక్త అంటే ఎవరు మాత్రం లాస్ట్ చెప్పిన, దేవుడు చెప్పేసినారు లాస్ట్ గా నేను కుమారుని ఏం చేశాను మీ కొరకు, ఆయనే.
ఇప్పుడు చూడండి, అప్పుడు ఆలోచించాలా. ఇప్పుడు ప్రవచనం అయినా కూడా ఏమైపోయింది చెప్పేసి పౌలు వచ్చినప్పటికే నిరర్థకం. అవును. మళ్ళా భాషలైనను నిలిచిపోవును, భాషలైనా నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకం. జ్ఞానం కూడా తొలగిపోతుందంట. అప్పుడు కొన్ని ఏమైపోయినాయి అన్నీ. ఎందుకు? అది కొంతకాలం వరకే, ఆ తర్వాత ఏం లేదు. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇచ్చారు. ఆ కాలం ఎలా ఉండింది? అది ఆ కాలం అంతవరకే. వాళ్ళు ఎక్కడ ఆ కాలం వాళ్ళకి ఒక కాలము నియమించారు. ఆ కాలం వరకే ధర్మశాస్త్రం, తర్వాత ఏం లేదు. ఇప్పుడు ప్రభు వచ్చే వరకు ప్రభుకు మాదిరిగా ఉండే విషయాలు అక్కడ ఉన్నాయి. నీడ ఏమంటదండి? నీడ, షాడోస్. ప్రభువు కొరకు అది సిద్ధపరిచింది. ప్రభు వచ్చే ఆ కాలం ఉంది, ఒక మిడిల్ కాలం 2000 ఏదో ఉంది. ఆ కాలం వరకు అది ఉండాల. తర్వాత ఈయన వచ్చిన తర్వాత అదేం లేదు, నెరవేర్చి తీసేస్తా అంతే. ఆయన నెరవేర్చడానికి ఆయన ఇంకొకటి ఏమంటే రాసిన వాడు ఉండాలంట. ఎవరు ఇప్పుడు స్థాపకుడు ఉన్నంత వరకు దాని పవర్ అంట. మోషే చనిపోయినాక దానికి ఏం లేదు అప్పటికే. ఇప్పుడు యేసుప్రభు ఏమైనారు? వచ్చారు, ఆయన స్థాపించారు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నారు? అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి బాగా, మీరే అర్థం చేసుకోండి. ఆయన చెప్తున్నాడు, ఎవరు రాశారో వాళ్ళు ఉన్నంత వరకు అది పని చేస్తున్న వాక్యమే ఉంది. తర్వాత ఏమైపోతుంది? అది కొట్టివేయబడుతుంది. అలాగే ఇప్పుడు యేసుప్రభు వచ్చి యేసుప్రభు తిరిగి లేచి జీవిస్తున్నారు. ఆయన లైవ్తో ఉన్నారు, జీవంతో. అప్పుడు దీనికి ఏముంది? దీనికి శక్తి ఎక్కువ ఉంది. అదే చెప్పింది అక్కడ కూడా. ఇది చెప్పినప్పుడు అది అన్నీ కూడా కొంతకాలం ఏమైపోతాయి, నిరర్ధకం అయిపోతుంది. అయితే దేవుడు ఇచ్చిన ఒక సత్యము, ఆ వాక్యము, అదిదా మనకి ఇక్కడ ఏం చెప్పారు? అదే చెప్పారు. ఏమంట? మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరములను. దేవుని చిత్తమైతే దీన్ని మళ్ళీ మనము రాకపోతే చేస్తాము, కంటిన్యూ చేస్తాము. ఓపిక విన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.